రంగమ్మ ఏంటి ఇంకా రాలేదు? ఎవరు పొద్దు పొద్దున్న? హలో హలో రంగమ్మ, నేను సువిని. చెప్పండి అమ్మగారు. నిన్న చెప్పాగా షాప్ ఓపెనింగ్ కి పాంప్లెట్లు పంచాలి, రా త్వరగా. 5 గంటలకు నిద్ర వస్తుంది అమ్మగారు. ఇదొకటి. హలో సర్లే, కొత్త చీర తెచ్చుకున్నా కదా, కొంచెం ఓపిక వేసుకుని కట్టుకుందాం. అయ్యి కొత్త చీర. ఏంటిది ఇంకా రాలేదు? వచ్చింది మహారాణి. వెళ్దాం అమ్మగారు. ఇంకా ఏంటి ఎంత లేటో? ఓ, కొత్త చీర కట్టుకొని రానికనా? అబ్బా, మీకెట తెలుసు అమ్మగారు? ఆ స్టిక్కర్ చూసే తెలుస్తుంది లేదే. ఓ, స్టిక్కర్ చూసా. అంటే కొత్త అంగడి తీసుకున్నాం కదా అమ్మగారు, కొత్త చీర కట్టుకొని పాంప్లెట్లు పంచితే బాగుంటదని కట్టుకొని వస్తున్నా. దాండి పోదాం పద. రంగమ్మ, ఆ అమ్మకి ఇవ్వు. అలాగే అమ్మగారు. రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి పాంప్లెట్ తీసుకోండి. ఈ షాప్ లో ఏమైనా సబ్బులు షాంపులు ఏమైనా ఫ్రీ ఉంటాయా? దాంట్లో ఉంటుంది, చదువుకోండి. సరే అమ్మా. ఈ పాంప్లెట్ తీసుకుపోతే పాలపై ఫ్రీయా? అమ్మా, ఏమ్మా? రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. తప్పకుండా రావాలి. సరే అమ్మా. భోజనాలు అట్లాంటివి ఏమి ఉండవు రేపు. రంగమ్మ, ఏంటి వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావా? అట్లా కాదు అమ్మగారు, ముందే చెప్పాలిగా, అందుకే. ఏడ్సావులే, పద. అమ్మా, రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. ఆగండి. రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. పాపకి చాక్లెట్లు ఏమైనా ఫ్రీగా ఇస్తారండి? ఆహా, రేపు అది అంగడి తెస్తే పాల ప్యాకెట్ ఫ్రీ ఇస్తామన్నా. సరే. ఈ ఇంటికి తాళం ఉంది అమ్మగారు. గేటుకు పెట్టాయి రంగమ్మ. అవ్వ, రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. ఆకులు ఒక్కలు ఏమైనా ఫ్రీగా ఇచ్చారమ్మా? 10 రూపాయలు పాల ప్యాకెట్ లో 2 రూపాయలు ఆకులు, 2 రూపాయలు ఒక్కలంటే ఇంకా 6 రూపాయలు మిగులుతాయి. పెద్దమ్మా, రేపు నువ్వు ఆ పాంప్లెట్ తీసుకుంటా, నేను ఇప్పిస్తా. సరేలేమ్మా. అమ్మయ్య, ఈమెకు 2 రూపాయలు ఆకులు, 2 రూపాయలు ఒక్కలు ఇచ్చేసి నేను పాల ప్యాకెట్ కొట్టేయచ్చు. బాబు, ఏమమ్మా? రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటాయా అండి? నువ్వు వచ్చి డాన్స్ చేయరా, అదే డాన్స్ ప్రోగ్రామ్. రండి అమ్మగారు. దేవుడా, అంతా మంచి జరిగేలా చూడు. ఓం వరలక్ష్మాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః. దేవుడా, మా బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి. ఈరోజు షాప్ ఓపెనింగ్ కదా, పాంప్లెట్ తీసుకుపోయి ఒక పాల ప్యాకెట్ ఫ్రీగా తెచ్చుకుంటాను. వెళ్దామా? రాయే షాప్ ఓపెనింగ్ అంటే పాంప్లెట్ ఇస్తే ఫ్రీగా పాల ప్యాకెట్ ఇస్తారంట. పాల బదులు చాక్లెట్ తీసుకుందాం. సరే, రా వెళ్దాం. మనకు మొత్తం 5 పాల ప్యాకెట్లు వస్తాయి. ఆకు ఒక్కలు తెచ్చుకోవాల, నోరు పీకుతుంది. ఏ షాప్ ఓపెనింగ్ అంట. పాలు తెచ్చుకుందాం. అమ్మా, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఐడియా! ఇప్పుడు చూడు, హ్యాపీ దివాలి. అయ్యో లక్ష్మి, అయ్యో, ఓ ఎమ్మో, ఓ నాయనో, నేను ఈ కాళ్ళ నొప్పులతో ఎట్టరా దేవుడా ఉరికేది. ఎవరు చూడట్లేదు కదా. ప్లాన్ సక్సెస్ రోయ్. నా పాంప్లెట్ ఎక్కడ? చేతులు పడిపోను. అక్క, పాల ప్యాకెట్ పట్టమ్మా. 2 పాల ప్యాకెట్లు మిస్ అయిపోయాయి. అక్క, మాకు ఇచ్చినారండి పాలు, నేను టీ పెట్టిస్తారండి. ఏం చేద్దాం? టీ పదండి. రాయే అక్క, ఇదిగో తీసుకో అమ్మా. చాక్లెట్లు ఏమైనా ఇస్తారా అమ్మా? ఆహా, ఏం పాలే ఇచ్చేది, పాండే. ఏం చేయి, పొద్దునేమో గలాట అయిందంటేనే అంగిడి ముందరా. ఏమోనండి, తెలీదు. మరి అంగిట్లో ఎందుకున్నావు? అన్నా, మీ అంగడి ముందర రంగమ్మ బాంబు పెట్టింది, అందుకే పెద్ద గలాట అయిందన్నా. రంగమ్మ. ఏంటయ్య గారు? చెప్పండి అయ్య గారు. ఎందుకు అంగిడి ముందే బాంబు పెట్టినావు? అదే గారు, మీకు అది కూడా తెలియదా? మన గేర్లో అంగడి పెట్టినాం కదా, అందరికి తెలియాలని బాంబు పెట్టినా. ఓసి తినేసాలు, ఇదే ఓనర్ అయిపోయింది. ఇంకోసారి నాకు తెలియకోకుండా ఏమన్నా చేసావో? సర్లేండి అయ్య గారు, చెయ్యను ఇంకోసారి. సువి, సరుకులు తీసుకొస్తా కవరి. సరే అండి, తీసుకోండి. ఈమె రంగమ్మ ఫ్రెండ్ మంగమ్మ. అక్క, సోలాపొడివా? సోలా పొడి అక్క. మంగమ్మ, ఇవి తీసుకో. ఏంటివి అవి? ఈ పాంప్లెట్లు అమ్మగారికి ఇస్తే నీకు ఫ్రీగా పాల ప్యాకెట్లు ఇస్తారు. మొత్తం 10 పాల ప్యాకెట్లు ఇస్తారు. నీకు 5, నాకు 5. సరే.
అమ్మా దీనికి పాల ప్యాకెట్లు 1 2 3 4 5 6 ఈ 10 పాంప్లెట్లు ఎక్కడవమ్మా నీకు? అమ్మా ఆ రోజు బంధువులు మా ఇంట్లో 5 మంది ఉన్నారు. పక్కింటి వాళ్ళు తెమ్మని 5 ఇచ్చినారమ్మా. ఇది బంధువులకు కూడా ఇచ్చేసిందా? ఎవరు కేరళ వాళ్ళు, ఎవరు బంధువులు అని మాత్రం కూడా తెలియలేదా దీనికి? ఆ అమ్మగారు, ఎక్కువ మంది కనపడితే ఎక్కువ మంది జనం రావాలి అంగడికని ఇచ్చేసా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పోయిపో. అలాగే అమ్మగారు. మంగమ్మ నీకు 5 నాకు 5 తీసుకో. సరే సరే. ఏమండి ఏమండి ఏంటి పలకట్లేదు? ఏమైంది ఏమైంది హరిత? ఏమండి పాలవాడు రాలేదు, పాలు తీసుకొని రాపండి. అబ్బా అన్ని నాకే చెప్తారు, ఇంట్లో పోయి తెచ్చుకోవచ్చు కదా. నేనేం ఊరికే ఉన్నానా, వంట చేస్తున్నా కదా, పోయి తాగు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ తప్పుతాయా? అందుకే నాయన నేను పెళ్లి చేసుకోలేదు. ఏమ్మా పాలు పోయి. ఏం కావాలన్నా? పాలయ్యమ్మా పాలయ్య. పాలకి ఇదేంటి కన్నా, ప్యాకెట్ వస్తుంది కదా. ప్యాకెట్లు కూడా పాలిస్తాయా? మా చిన్నప్పుడు గేదెలు ఇచ్చేవి పాలు, గేదెలు ఇచ్చేవి పాలు. ప్యాకెట్లు పాలు ఇవ్వన్నా, ప్యాకెట్లో పాలు వస్తాయి. ప్యాకెట్ అవి కాదమ్మా, మామూలు ఇంటి దగ్గర వచ్చి పోసులా అవి పోయి. మేము పోయామన్నా, ప్యాకెట్ ఇస్తాం, మీరు పోయి పోసుకోవాలా. సరే ఏదో ఒకటి ఇమ్మా. ఇంకా కారు ఇంటికమ్మా, ఆ బొచ్చులే తీసిపోతా. అవునా? బొచ్చలో చింపేయాలా చింపకుండా వేయాలా? కస్టమర్ బీ పేషెన్స్. ఏందే చే నా వైపు చూపిస్తున్నావు? అట్లనే పోయి ఇట్లన్నా అమ్మగారు. హరిత తెచ్చేసా. తెచ్చారా? చిన్న తెమ్మంటే పెద్ద తెచ్చారా? మరి వెళ్ళండి. చిన్నది తేవాలా? ఇది మనకు సరిపోతుంది కదా. ఏమోలే మనకెందుకు. ఏమన్నా మళ్ళీ వచ్చిండో? ఏం చేస్తామమ్మా, రావాలి కదా. మా కుంపల వాళ్ళు పోరు, మమ్మల్ని తిప్పి చంపుతుంటారు. ఇంత పెద్ద వద్దంటమ్మా, చిన్నదిమ్మా. సరిపోయారు. అన్నా ఇది టీ చేసుకుంటారా కాఫీ చేసుకుంటారా? చూస్తే తెలియట్లేదమ్మా. బూస్ట్ అమ్మా, బూస్ట్. బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మరి బూస్ట్ వద్దన్నా? బూస్ట్ బాగా గుర్తు చేసావమ్మా, లేకుంటే మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిప్పుతారు. బూస్ట్ ఇమ్మా. తీసుకున్నా. చూసారా అమ్మగారు, పెద్ద పాల ప్యాకెట్ వెనక్కేసి చిన్న ప్యాకెట్ చిల్లర ఇవ్వకుండా బూస్ట్ ప్యాకెట్ ఇచ్చి పంచిన. నీకు చాలానే టాలెంట్ ఉంది రంగమ్మ. థ్యాంక్స్ అమ్మగారు. ఏమమ్మా మా ఆయనకి 30 రూపాయల బూస్ట్లు ఇచ్చావు, పాలలో బూస్ట్ కలుపుకోవాలా, బూస్ట్ లో పాలు కలుపుకోవాలా? అట్లా చెప్పేదాన్ని నువ్వే వచ్చి తగలాడొచ్చు కదా. కస్టమర్ బీ పేషెన్స్. ఆంటీ ఎవడ్రా? నన్ను ఆంటీ అంటావా? నేను ఆంటీలా ఉన్నానా? మీరు చెప్పండి అమ్మగారు, నేను ఆంటీలా ఉన్నానా? కస్టమర్ ఎలా పిలిస్తే ఏముంది అమ్మగారు. చెప్తున్నానా నీకేం కావాలి? ఆంటీ ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, అదొక ప్యాకెట్. వీడు అన్ని రూపాయి చాక్లెట్లు సెలెక్ట్ చేసుకున్నాడు. వీడిచ్చే 5 రూపాయలకి ఇప్పుడు నేను 5 మూతలు తీయాలా? 5 ఇవే తీసుకురా, చాక్లెట్లు బాగా తీయగా ఉంటాయి. అట్లా కాదండి, నాకు ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, అదొక ప్యాకెట్. రంగమ్మ నీకేం కష్టం వచ్చిందే? 5 ముద్దలు తీయాలా అంటున్నావు? ఇస్తాను అమ్మగారు, ఇస్తాను. కుర్కురే అదరా? అది గదిగో అది. ఇదారా? ఇదారా? ఇంకేదరా? ఇంకేది? కస్టమర్ బీ పేషెన్స్. ఆంటీ అది ఎర్రగుల్లా ఆ కుర్కురే. కరాచీకి వచ్చిన కష్టమా? డబ్బులి పడా. అక్క ఏం కావాలమ్మా? మా అమ్మ ఏదో చెప్పిందక్క, మర్చిపోయా. మర్చిపోయిండావా? అవునక్క. ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకో. అది నూనెలో వేస్తే పట్ 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 మంటది. ఏంటమ్మగారు, నూనెలోకి వేస్తే పట్ 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 మంటాయంట? ఏంటే కొట్టేకొస్తున్నావు? అది కదా అమ్మగారు, చూపిస్తున్నా. కావాలా? అది కాదక్క, అవి పచ్చగా ఉంటాయక్క. పచ్చగా ఉంటాయా? ఆత్ప కరేపాక? అట్లకేదో ఇవ్వమంటే పోయిన చెప్తున్నావా? అదే ఆకక్క, అదే ఆకు. ఇంకోసారి చెప్పక్క. ఆత్పక్ తమలపాక? లేదక్క, ముందు చెప్పిన ఆకు. ఆక్పక్ కరేపాక కదా? ఉండు ఇస్తా. ఆక్పా కరేపా కేక్ చుట్ట ఎలకబండు మావిడ మెల్లమగ్గడ ఏదిగా చూసారా ఇక్కడ ఎట్లా డీల్ చేశానా? జీతం కొంచెం పెంచొచ్చుగా. చూద్దాంలే రంగమ్మ. ఏమ్మా బాగుండవా? బాగున్నావా? నువ్వెలా ఉన్నావు? బాగుండమ్మా. టిఫిన్లు అయినాయా? అయ్యాయవ్వా, మీది టిఫిన్లు అయ్యాయా? అయ్యాయమ్మా. ఇంకేం విశేషాలు? ఇంకేమున్నాయవ్వా, నువ్వే చెప్పాలా. ఊర్లో అంతా మంచిగున్నారా? బాగున్నారమ్మా. ఆ పెద్దమ్మ ఎవరో నీకు తెలుసా? అవును, ఎవరు నువ్వు? నేనేంది ఇట్లా మాట్లాడుతున్నా? ఒక పాల ప్యాకెట్ ఇయ్యమ్మా. చిన్నదా పెద్దదా?
వసే చిన్నదా పెద్దదా అని అడగకూడదే, పెద్దదే ఇచ్చేయాలి, అప్పుడే లెక్కొస్తుంది. చిన్నదే అమ్మా. సరే, తొందరగా అయ్యమ్మా. బీ పేషెన్స్. డబ్బులు మళ్ళీ ఇస్తాలేమ్మా. సరిపా, ఇన్ని మాటలు చెప్పింది ఉద్దరబెట్టి నీకనా? అబ్బా సువి సువి వస్తున్నా అండి. ఏమండి చీటీ ఆయప్ప ఫోన్ చేశాడండి, డబ్బులు ఎప్పుడు ఇస్తారని. ఇద్దాంలే సువి, అందుకే సరుకులు కూడా కొనేది. అవునా అండి? అవునే. హలో అదే పాల ప్యాకెట్ నా పిల్లానికి చెప్పిన పాలు తెచ్చి టీ చేస్తానే. ఏంద్రా ఓసేకేసి అంటున్నావు? నేనేమన్నా నీ పిల్లని అనుకున్నావా? మొహం పగిలిపోద్ది, పోయి నీ పిల్లని చెప్పుకోపా. నాకు వచ్చే కోపానికి కస్టమర్. ఓకే కస్టమర్, బీ పేషెన్స్. ఎంత అండే? నీకు ఫైన్ ఇవ్వాలరా. 20 రూపాయలండి. 20? అవునండి. తాగుపోతాడు మళ్ళీ వస్తాడు, ఎందుకో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమే 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చెప్పావు? అమ్మగారు, వాడు నన్ను వసే అన్నాడు, అందుకే వాడికి 10 రూపాయలు ఫైన్ వేసా. అట్లా చెయ్యమాకే కస్టమర్లు. రెడీ స్టడీగా. పాలు వదిలిపోయినా ఇంకా బ్యాగ్డి ఏదండి చూపియండి. అబ్బా, పెరుగు ప్యాకెట్ ఇచ్చాను వీడికి, తాగుబోతు అది కూడా గమనించలేదు. పోపో పాల ప్యాకెట్ తెచ్చిపో. డబ్బులండి. ఇచ్చేదా? ఏందే నువ్వు, ఎందుకేవా? కస్టమర్ తో గొడవద్దు. సర్లేండి, వెళ్ళరండి. అదే డబ్బులు తీసుకొని అంటే ఒక గుడ్డ ఇవ్వండి. ఒక గుడ్డేనా? ఇదిగో అమ్మా తీసుకో. ఏందమ్మా గుడ్డే అడిగితే గుడ్డిచ్చారు? కాదమ్మా, గుడ్డే అడిగితే గుడ్డుగాక లడ్డిమ్మంటారా ఏంది? అమ్మ తల్లి, మా పాప అడిగింది గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, గుడ్డు కాదు. అయ్యో చిట్టి తల్లి, ముందే చెప్పాలి కదా గుడ్డే బిస్కెట్ అని. ఇదిగో. A few hours later. అంటే ఒక 6 గుడ్డలు ఇవ్వండి. ఇస్తానమ్మా. ఇదిగో. ఏందమ్మా ఇవి? ఇవి గుడ్డేలమ్మా, గుడ్డేలు. కాదమ్మా, ఇంత పిల్ల ఇన్ని బిస్కెట్లు తింటదా? 6 అన్నప్పుడన్నా అర్థం కాలేదమ్మా 1/2 డజన్ గుడ్లు ఇవ్వాలని? అర్థం కాలేదమ్మా, కట్టిస్తాను ఉండండి. వీళ్ళేంద్రా నాయన, గుడ్లు అడితే బిస్కెట్లు అంటారు, బిస్కెట్లు అడితే గుడ్లు అంటారు. ఇంతకు పాప తప్ప నా తప్ప? మీరు కమెంట్ చేయండి. ఏం కావాలన్నా? మామూలా? ఏం మామూలు? అన్న విషయం నీకు తెలుదా? అన్ననా? వాడేవాడు? మా అన్నని వాడేవాడు అంటావా? అబ్బా అయిపోయారా దీని సంగతి. ఒసే గొండలంటే ఏదో ఇచ్చి పంపియే. ఎందుకు ఇవ్వాలం గారు, మీరు ఉండండి. ముందు దానికి డబ్బులు ఇచ్చి కదలనరా. రమ్మని మీ అన్నను. అందలాడు ఏం మోకాళ్ళ నొప్పులా? అరే ఏమంటా ఏమంటరా? మా అంగట్లో గుమ్మడికాయ లెక్కున్నాడు, వీడు గుండానా మీకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒసేయ్ అన్న ఇక్కడ. ఒరేయ్, నన్ను ఓసే అంటవా? నిన్ను రంగమ్మ వద్దే. మీరు వదలండి అమ్మగారు, మీరు ముందు వదలండి అమ్మగారు. వీడికి ఇంకా డోస్ సరిపోయినట్లేదు. మనం జరగకపోతే మనకు పడేలా ఉంది. వస్తారక్క. ఓయ్ అక్క ఏమైందక్క? ముందు వాళ్ళు తిన్నదానికి డబ్బులు కట్టు. తిన్నారా? డబ్బులా? అక్క నా తాను డబ్బులు లేవక్క. అయితే మెల్లో చైనీస్ కదులు,
నీ మిల్లేదు నా మిల్లేదు అక్క. ఏంటి ఎక్కసెక్కలా? అక్క ఇది గోల్డ్ కాదక్క, రోల్డ్ గోల్డ్. అయితే అరింగించు కదులు. తప్పదా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఎల్లెల్లో ఇక్కడ ఒక షాప్ ఉంది, వెళ్ళి అడుగుదాం పదా. పద సోనా. అమ్మ షాప్ ఓనర్ ఎవరు? మీకు ఓనర్ కావాలా సరుకులు కావాలా? అలా కాదమ్మా, మేము ఫైనాన్స్ కంపెనీ నుండి వచ్చాం. ఓనర్ ఎవరో తెలిస్తే మేము లోన్ గురించి మాట్లాడతాం. అంటే నేను మీకు ఓనర్ లా కనపడడం లేదా? చూడు ఇట్లా చూడు, చూడు చూడు ఇట్లా చూడు. తినే ఓనర్ ఉన్నట్టుంది. సరే మేడం, మీరే నా ఓనర్ అయితే. హా మరి సరే మేడం, మీకు లోన్ ఇస్తాం, తీసుకుంటారా? ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటా కదా. సరే మేడం, మీరు ఇక్కడ ఒక సైన్ చేయండి. మీకు 2 లక్షలు లోన్ అప్రూవ్ అవుతుంది. 2 లక్షలా? సంతకాలు పెడతా. ఇంతకీ ఏ ఫైనాన్స్ కంపెనీ మీరు? ఎంత కావాలంటే అంత ఇస్తాం. నేను అడిగింది లోన్ ఎంత ఇస్తారో కాదమ్మా, కంపెనీ పేరు. మేము చెప్పింది కూడా కంపెనీ పేరే అమ్మా. ఎంత కావాలంటే అంత ఇస్తాం, అదే మా కంపెనీ పేరు. ఇదిగోండి మేడం పెన్. ఏంటి రోజు లక్షల్లో ఎవరని చూస్తుంటాం, మా దగ్గర పెన్నులు ఉండవా ఏంటి? హా. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలా? ఇక్కడే మేడం. సరిగ్గా చూడు. ఇక్కడే మేడం. ఏ భాషలో పెట్టాలా? మీ ఇష్టం మేడం. వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారో కమెంట్ చేయండి. తీసుకోండి. ఎవరమ్మా మీరు? అమ్మ మేము ఫైనాన్స్ కంపెనీ నుండి వచ్చాం లోన్ ఇచ్చేకి. అదే మేడంతో మాట్లాడుతున్నాం. మేడమా? రంగమ్మ ఏంటిది? ఈ షాప్ ఓనర్ నేనమ్మా. నేను అనుకుంటూనే ఉన్నా దీనికి అంత సీన్ లేదు. తిక్కలోలం చేసింది. మాకేమో వద్దు మేడం. ఓకే ఓకే మేడం. మేడం. పొద్దున్నే గొప్ప కారం తగిలి. అవును. అయ్యో ఆవాలైపోయాయి. ఏవండి ఆవాలైపోయాయి, తీసుకురండి. అవునా, ఎన్ని తీసుకురావాలి? 50 గ్రాములు. ఆ పండగ వస్తుంది కదా, 50 గ్రాములు ఏం సరిపోతాయి, 100 గ్రాములు తీసుకురండి. అవునా సరే. అమ్మా ఆవాలి అమ్మా. ఎంత వేయాలన్నా? 100 గ్రాములు ఏం సరిపోతాయి, కిలో ఏమమ్మా పడి ఉంటాయి. ఈ అమాయకుడి ఫ్యూచర్ ఎంతమందికి అర్థమైందో కమెంట్ చేయండి. సరే అన్నా, ఇగో అన్నా. 100 గ్రాములు అంటే కిలో తీసుకున్నా. ఈసారి ఖచ్చితంగా మా ఆవిడ నన్ను మెచ్చుకుంటది. ఎంతైనా గ్రేటరా నువ్వు. పూజిత వచ్చేసా, తెచ్చేసా. తెచ్చేసారా? అమ్మో అమ్మో, ఇవన్నీ ఆవాలేనా ఏంటి నీ తెచ్చేసారు? అవును, ఇవన్నీ ఆవాలే కదా. కొంపదీసి రాగలేమన్నా ఇచ్చిందా అక్క? అది కాదు నేను అనేది, 100 గ్రాములు తెమ్మంటే కేజీ తెచ్చారేంటి? అన్నిట్లోకి వాడేవే కదా, అందుకే ఇన్ని తీసుకొచ్చాను. ఇవి మన దగ్గర సంవత్సరం అయినా అయిపోవు. పోనీలే, యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ కింద పడి ఉంటాయి. సంవత్సరం ఉంటే ఇవన్నీ పురుగులు పడతాయి. అవే ఎవరు ఎడతారు? మేమ్మ ఎడతదిలే. మీరు తెస్తే మా అమ్మ ఎందుకు ఎడతది? మీ అమ్మనే ఎడతది. మా అమ్మ ఎందుకు ఎడతదే? ఎందుకు ఎరాలో చెప్తారా? అయ్యో అమ్మో దేవుడు. దేవుడా, ఈరోజు వ్యాపారం బాగా జరిగేటట్టు చూడు. రంగమ్మ అదో ఆమూల కూర్చో. ఉడుస్తున్నాం గారు. అక్క ఒక పాల ప్యాకెట్. ఆ పాల ప్యాకెట్ అమ్మా. సరే అక్క ఏమన్నా డిస్కౌంట్ ఉందా? నీకుంది ఇప్పుడు నా చేతిలో. డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ అమ్మా? పాలు కొంటే దాని మీద ఉన్న కవర్ ఫ్రీ. కవర్ ఫ్రీయా? ఇంకా ఏమైనా డిస్కౌంట్ ఉందా? నీ అమ్మ నేను ఇంటికి వస్తా అమ్మా. సరా ఇంకా ఏమైనా డిస్కౌంట్ ఉందా? మీ ఇంటికి వచ్చి ఈ పాలతో నేను కాఫీ చేసేస్తా అమ్మా. అక్క ఇంకేం లేవా డిస్కౌంట్లు? నీకు కాఫీ చేసిచ్చి ఒక కప్పు నేను తాగి దానికి 10 రూపాయలు ఇచ్చేస్తాలేమ్మా. ఈ డిస్కౌంట్ ఏదో బాగుంది, పాలకు 10 రూపాయలు వస్తాయి, కష్టం మిగిలిపోయే. నాకు కాఫీ వస్తుంది, భలే ఉంది డిస్కౌంట్. అక్క నాకు ఈ డిస్కౌంట్ నచ్చింది, రా వెళ్దాం. డిస్కౌంట్లు అంటే అట్లా మజాక్ చేసిన. మజాకా చూడక్క, డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఇచ్చి ఇప్పుడు రానంటుంది. నువ్వు ఊరికే ఉండవు, అన్ని ఇట్లే చేస్తుంటావు. మీరు రావాల్సిందే, మీరు వస్తే కానీ నేను పోను. అమ్మా తల్లి, నువ్వు వద్దు, నీ డిస్కౌంట్ గొడవ వద్దు. ఇది ఫ్రీగా తీసుకొని బయలుదేరు. ఈ 10 రూపాయలు నీ జీతంలో కట్టు. అమ్మో డిస్కౌంట్ అంటూ 10 రూపాయలు బొక్క పెట్టేసింది డిస్కౌంట్ పిల్ల. ఏం జరిగిందంటే పాల ప్యాకెట్ లో డిస్కౌంట్ అడిగితే తన జీతంలో కట్ చేసి మరీ ఇచ్చేస్తుందండి. సరే మరి రంగమంత పెద్ద హృదయం నీకు నాకు రాదులే సువి. అక్క ఒక టెంకాయ ఇవ్వా. ఇదిగో అమ్మా. అక్క ఏం కావాలక్క? టెంకాయ, ఆకులు, ఊదికడ్డీలు, కుంకుమ, పసుపు, బెల్లము, ఒక్కలు. ఈ అక్క నిదానం అక్క, అన్ని కట్టేయాలి కదా. నిదానంగా చెప్పు, కట్టిస్తా. ఇంకా కేజీ బెల్లం ఈ అక్క. బెల్లం లేవక్క. బెల్లం తెచ్చినా కదా రంగమ్మ, చూడలేదా? పండగ పూట బెల్లం లేకోకుండా ఎలా ఉంటుంది? అవునా గారు, ఇప్పుడేం పండగ ఉందమ్మా? అది కూడా తెలీదా రంగమ్మ? రేపు అయోధ్యలో రాములవారి మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఉంది. రేపు మన భారతదేశం అంతటా పండగలా జరుపుకుంటారు ఈ పూజ. అందుకే ఇలా అందరు కొనుక్కొని పోతున్నారు రంగమ్మ.
ఇదిగోవే అయోధ్య రాముల వారి అక్షంతలు. అబ్బా గుడి ఎంత బాగుంది అమ్మగారు, వెళ్ళొద్దామా అమ్మగారు? ఇదేం పక్కనున్న అనంతపురం కాదే, అయోధ్య. ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కాదు కానీ మళ్ళీ అందరం కలిసి వెళ్దాంలే. అయితే రేపు నాకు సెలవు కాలం కదా, నేను ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. సరేలేవే. జై శ్రీరామ్. మొన్న టీవీలో వచ్చిన సినిమా బాగుంది కదా, చూసారా? సాయంత్రం స్నాక్స్ టైం అయింది కదా, నేను ఇంటికి వెళ్ళి స్నాక్స్ తినొస్తా. అవునే, నాకు కూడా ఆకలి అవుతుంది. నేను కూడా ఇంటికి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళాలని రంగమత్త కొట్టుంది కదా. కొట్టుంది సరే, స్నాక్స్ డబ్బులు పెట్టుకుంటావా ఏంది? స్నాక్స్ తినాలంటే డబ్బులే ఉండాలా ఏంటి? పదండి మన సత్తా ఏంటో చూపిద్దాం. ఏ అందరు అలర్ట్ గా ఉండండి, జాగ్రత్త. అక్క బాగున్నావా? బాగున్నావులే, అందంగా ఉన్నావు ఈ చీర. అందంగా ఉన్నానా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పండి ఏం కావాలి మీకు? అక్క ఫ్రిడ్జ్ పైన ఉందే, దానిపైన అది అది ఏదబ్బా? ఇదేనమ్మా? కాదు కాదక్క, అదో అది అది ఇంకేదబ్బా? ఇదే అమ్మా? ఒకటి అక్క. ఒక్కటే ఖాతాలో రాసుకో. ఖాతా రాసుకోనికి ఇంతమంది వచ్చినారా? అది ఒక్కటి. ప్లాన్ వర్కౌట్ అయింది. ఇలా కొట్టేసినవి తింటుంటే టేస్ట్ భలే ఉంటాయి కదే. బా నాలుక వీకెత్తాంది, ఏం తిందాం? కాలా? సర్లే. అయ్యో భోజనం టైం అయింది, ఈయన వస్తారు, త్వరగా వంట చేయాలి. అరే ఆవాలు అయిపోయాయే, ఇప్పుడు ఎలా? పక్కనే కదా అంగడి, సిమ్లో పెట్టి వెళ్ళిపోదాంలే. అక్క ఆవాల ప్యాకెట్ ఇవ్వరా? అక్క అర్జెంట్గా ఇవ్వక్క, వెళ్ళాలి నేను. ఈ రంగమ్మకి ఎక్కువైంది, ఇన్న రాని చెప్తా. ఇదిగో అమ్మా. అరే పల్లీలు కూడా లేవే, ఇప్పుడు ఎట్లబ్బా? అరే ఏమెండ ఉందమ్మా. ఇంతకీ ఇప్పుడు వంట చేసిందో లేదో రేపటి వీడియోలో చూడండి. అక్క పల్లీలు ఇవ్వక్క. ఇందాక ఆవాలు అడిగావు, ఇప్పుడు మళ్ళీ పల్లీలు అడినావు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నువ్వు తినడంలో బిజీ ఉంటే నేను ఇచ్చాను లేవే. అబ్బా అవునా అమ్మగారు, మీరు ఎంత మంచివారు అమ్మగారు. ఏడ్చావులే. ఇదిగో అక్క. అయ్యో పోపు ఉందో మాడిపోయిందో, వెంటనే వెళ్ళి పల్లీలు వేయాలి. అరే పులిహోర పొట్లం కూడా లేదే. ఏం కావాలక్క మళ్ళీ వచ్చిండావు? పులిహోర ప్యాకెట్ ఇవ్వమ్మా. పులిహోరనా? ఎక్కడుందబ్బా? అబ్బా తొందరగా ఇవ్వమ్మా, అక్కడ నా పోపు మాడిపోతుంది. ఉండమ్మా ఇస్తున్నా కదా. ఎన్ని కావాలా? 2 ఇవ్వమ్మా తల్లి. బట్ రంగమ్మ, ఇంతకు అమ్మాయి ఈ రోజు వంట చేస్తుందంటావా? కొందరు అంతే అమ్మగారు, పొయ్యి మీద తిరువాత పడతారా, తిరుగుతా ఉంటారు. సర్లేవే, మనకు లెక్క రావాలంతే. ఆంటీ కేజీ పల్లీలు ఇచ్చుకొని రాసుకోండి. సరేరా, ఇదిగోమ్మా. ఆంటీ 2 కురుకురేలు 2 పెన్నులు ఇచ్చి రాసుకోండి. ఇదిగోరా. ఊరికే ఏదైనా తీసుకోవచ్చా? లాస్ట్ లో రాసుకోమంటే సరిపోతుందా? ఇదేదో బాగుంది, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆంటీ 2 లాలీపాప్లు 2 బిస్కెట్లు ఇవ్వండి. తీసుకో, రాసుకోండి. ఆ వసే రంగమ్మ, డబ్బులు ఇచ్చాడా వాడు? లేదమ్మగారు, రాసుకోమన్నాడు. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు కానీ డబ్బులు ఇప్పించుకో. రే ఆగురా, డబ్బులీరా. రాసుకో. ఏంది రాసుకోవాలరా? ఏంది రాసుకోవాలా? వాడు చెప్తే రాసుకుందాం, అక్క చెప్తే రాసుకుందాం. నేను చెప్తే ఎందుకు రాసుకోవట్లేదు? వాళ్ళు డైలీ కస్టమర్స్ నాన్న. నేను డైలీ వస్తే రాసుకో. ఎక్కడ మీ ఇల్లు? రంగమ్మ మా అత్త. రంగమ్మ మీ అత్తనా? ఏంది రంగమ్మ, మీ పిల్లోడేనా? మరి కాదంటున్నావు. నేను మీ అత్తనేందిరా? నువ్వు మా అత్తవే, రాసుకో. రే 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 రంగమ్మ, నీ జీతంలో 50 రూపాయలు కట్టు. నేనే అనుకుంటే నాకన్నా ముదురున్నాడు వీడు. అమ్మగారు అమ్మగారు, ఎవరో పెద్ద పార్టీ వచ్చేసారు అమ్మగారు. అవునే, ఈ గేర్లో ఎప్పుడు చూడలేదు, చూడుకో. అలాగే అమ్మగారు. అమ్మా ఇక్కడ సనత్ నగర్ ఎక్కడ? అడ్రస్ పార్టీయా? ఉండి నీ పని చెప్తాం. ఏమో ఇన్పల్లి అన్నా, పోతారిట్రా. ఓ మై గాడ్, ఓకే. అమ్మా ఇక్కడ సనత్ నగర్ ఎక్కడ? ఓ సనత్ నగరా? అయితే నాకేంటి, పెద్ద జిడ్డులా ఉంది, ఏం చేయాలో చెప్పమ్మా. నా అంగట్లో ఏదైనా తీసుకొని నీకు అప్పుడు అడ్రస్ చెప్తా. సరే ఇవ్వమ్మా. ఇద్దా నా కూల్ డ్రింక్. అన్నా చల్లగుందా? అన్నా ఇంటెండని వాడి ఇంటికి పోతే చల్లగా ఉండాలంటే సింతాల సబ్బుతో స్నానం చేయాలన్నా, ఒకటి ఇచ్చినా. కానీమ్మా. ఇదిగో అన్నా. అన్నా ఇంతకు సనత్ నగర్ లో నీకేం పని ఉంది? వైఫ్ ది శ్రీమంతం, అందుకే వెళ్తున్నా. అవునా సారు? అయితే జీడిపప్పు కేజీ కిస్మిస్ కేజీ వేసి ఇద్దునా, పిల్లడు బాగా గుమ్మడి పండ్లో పుడతాడు. కానీ అమ్మా, ఈ రిచ్ మన్ బిల్ ఎంత అయింటుందో గెస్ట్ చేయండి.
సారు ఈ పల్లి చిక్కి తీసుకోండి సారు, కడుపుతున్నలకు మంచిది. పెట్టేయమ్మా. అన్నా ఫ్రెష్ గా వచ్చిన ఈ పాలకోలు తీసుకోండి అన్నా. అన్నా ఈ మిక్చర్ తీసుకోపో, ఈ స్వీట్లు ఉన్నప్పుడు ఈ మిక్చర్ ఉండొద్దు అన్నా. ఇది తీసుకోండి. ఇది పుట్టబోయే పిల్లలకి చాక్లెట్ ఇష్టం ఉంటాయి కదన్నా, తీసుకొని ఉంటాయి. ఇంకా ఆమెకు 5 నెలలే అమ్మా. ఇంకో 4 నెలల తర్వాత పిల్లడు బయటకు వచ్చినప్పుడు అడగడు, ఉన్నీలన్నా తీసుకోపో. ఏదో తేడాగా ఉంది. కానీమ్మా. 300, 400. ఎంతైందమ్మా? మీరు తాగే స్ప్రైట్ తో కలుపుకొని మొత్తం 3000 అయిందన్నా. ఏంటి 3000? అడ్రస్ చెప్పడానికి 3000? సారు 5 స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నంతనే లేదు సారు. అమ్మ బానే చేస్తుంది రంగమ్మ బిజినెస్. పటన్న మీ సరుకులు. జరగాల్సిందేలే. సారు కొత్తగా బియ్యం వచ్చినాయి, ఓ 2 ప్యాకెట్లు వేసుకోండి సారు. ఇక చాలు. 1 2 3. ఇప్పుడన్నా అడ్రస్ చెప్పమ్మా. చెప్తాను కదా అన్నా. ఇట్లా స్ట్రైట్ గా పో, పోయినా క్యూటన్ తీసుకో, మళ్ళీ అట్లా స్ట్రైట్ గా రా, వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి. ఎందుకమ్మా? ఎందుకంటే ఇదే సనత్ నగర్. అక్క అనాథ పిల్లల కోసం చందా కలెక్ట్ చేస్తున్నాం, మీ వంతు సహాయం చేస్తారా? నా వంతు సహాయమా? అబ్బా షాప్ లో ఓనరమ్మ లేదే, ఇప్పుడు ఏమబ్బా చేసేది? ఆంటీ ఏదో ఒక సాయం చేయండి ఆంటీ. ఏదో ఒకటా? సరే హుండీ పట్టు. అయ్యో ఆంటీ ఇది వద్దు, డబ్బులు కావాలి. ఏంటి అనాథ పిల్లలకి సహాయం చేయమన్నారు? పిల్లలు ఏమైనా డబ్బులు తింటారా? తేండి హుండీ. అమ్మా అక్క ఆంటీకి మెంటల్ ఏమో. అవునక్క ఏదో ఒకటి ఇచ్చింది కదా, పద. అవును పదండి పదండి. చెల్లమ్మ ఓకే గోధుమ పిండి ఇవ్వు. ఎంతది కావాలన్నా? అబ్బబ్బబ్బబ్బా చెల్లమ్మ సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావు చెల్లమ్మ. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. ఎంత కావాలన్నా? కేజీ ఇవ్వమ్మా. సరే అన్న. కేజీ అయినట్టుంది. అబ్బా చెల్లమ్మ నువ్వు పిండి అలా వేస్తుంటే సాక్షాత్ లక్ష్మీదేవి డబ్బులు ఇలా కురిపించినట్టుంది చెల్లమ్మ. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. ఇదంతా కాదు చెల్లమ్మ, నిన్ను చూస్తుంటే పొద్దున్నే లేసి నీ ఫోటోకి పూజ చేయాలని చెల్లమ్మ. ఇదిగా ఇది పట్టనయ్య పట్టు. ఇది ప్యాక్ చేసేసి తీసుకోండి. ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. ఎంత వేసావు రంగమ్మ? కేజీ అమ్మగారు. ఏందబ్బా చూసే కట్లా కనపడట్లేదే. కేజీనేనా ఉండేది? ఏది ఒకసారి తూకమై. అలాగే అమ్మగారు. ఇదేందబ్బా కేజీ ముక్కలైంది? చెల్లమ్మ లక్ష్మీదేవి అంటే పొంగిపోయావు కదా, అప్పుడే రొంత అంటూ వేసేసావులే. మనం జంప్ అవ్వడం బెటర్ రోయ్. అనయ్య 20 రూపాయల? ఇంకెక్కడ అన్నయ్య, ఎప్పుడో వెళ్ళిపోయాడు. జీతంలో 50 రూపాయలు కట్టు. అమ్మగారు పిసినారు. చెల్లమ్మ లక్ష్మీదేవి అంటూ 50 రూపాయలు లాస్ చేశాడు. రాని ఇంకోసారి చెప్తా. ఏం కావాలి నాన్న? అప్సరా. అప్సరా అంట అమ్మగారు. ఏంటది? ఏంటి బాబు అప్సరానా? అవును అప్సరా కావాలి. ఎక్కడి నుండి పట్టుకొని రావాలరా అప్సరాని? రే అది అప్సరా కాదురా, అప్సరా పెన్సిల్ అనాలి. నువ్వు కుండు, నీకు నోడుతుగా నేను చెప్తా. అక్క నీకేం కావాలనైనా? ఐశ్వర్యనా? అప్సరాలు ఐశ్వర్యాలు మాకెందుకు అక్క, మాకి అప్సరా పెన్సిల్ కావాలి. వాడికి పలికేకి రాదు, నీకు వినేకి రాదు. నాకు వినేకి వచ్చిన అన్న, మీకే పలికేకి రాదు. అబ్బో పడో. నీకొద్దా అప్సరా? అప్సరా నాకేంటికి అక్క? అవునులేమ్మా, నువ్వే అప్సరలా ఉన్నావు. నీకు అప్సరా ఇంటికి ఇప్పుడే 2 పిల్లకాయలు వచ్చి అప్సర పట్టుకుని పోయారులేమ్మా. అది అప్సరా కాదే, అది అప్సరా పెన్సిల్. ఓ అప్సరా పెన్సిల్ నాకు పొద్దున్న పెన్తో రాస్తాను. ఓ పెన్తో రాస్తారా? నల్లింకా ఎర్రింకా? నల్లింక్ ఎర్రింక్ 2 వద్దక్క, నాకు బ్లూ ఇంక్ కావాలా. తీసుకో. వచ్చింది. పదండి గారు. సార్ ఇవి కొత్తగా వచ్చిన ఫ్లేవర్స్ సార్. ఒక గ్రీన్ చిప్ షీట్ ఇయ్యనన్నా. సరే సార్. అట్లే డబ్బా ఒకటి 2 షీట్లు అన్నా. అయ్యగారు అందరు పిల్లలంతా కేకులు ఆడుతున్నారు. అయ్యగారు కేకులు తీసుకోండి. 2 కేక్ షీట్లు ఇయ్యండి అన్నా. అలాగే సార్. అన్న 2 బర్స్ట్ షీట్లేనా? అలాగే అక్క. రంగమ్మ షీట్లు తీసుకో. అలాగే అయ్యగారు. ఈ షీట్స్ అన్ని తగిలి రంగమ్మ. సరే అయ్యగారు. బస్ట్ ప్యాకెట్ సరిగ్గా రంగమ్మ, ఇరిగిపోతాయి. అలాగే అయ్యగారు. ఈయనొకడు పిల్లలకు చెప్పినట్టు ప్రతిదీ చెప్తుంటాడు. అమ్మగారు 1వ తారీఖు వచ్చింది, మరి నా జీతం? ఇస్తానే, తీసుంచానులే.
అబ్బో డబ్బులు పెట్ట తీసింది, ఎంత లావు కట్టిస్తుందో. ఆ, అమ్మగారు నేను అడిగింది టిప్ కాదు అమ్మగారు, నా జీతం జీతం. ఇది జీతమేనే. ఆ, ఏంది 20 రూపాయలా? అవునే, నువ్వు చేసిన తింగర్ పనులకు కటింగ్లు పోను, మిగిలింది 20. 20 రూపాయలా? దీంతో ఏం చేసుకోవాలి అమ్మగారు? ముయ్యమ్మా అంగడి ముయ్యి. ఆ, ఏమైందమ్మా ఏమైంది? నువ్వు ఫస్ట్ అంగడి మూసి మాట్లాడమ్మా. నువ్వు ఫస్ట్ అంగడి ముయ్యి. బాగా సిగ్గు రావాలి. రంగమ్మ ఏదో ఒకటి చేసి కాపాడే. అంగడి ముయ్యి అంటున్నారే, అంగడి మూసే కొత్త జంట ఎట్లా బతకాలే? మరి నా జీతం? నువ్వు అడిగిన జీతం ఇస్తాలే, ఫస్ట్ సంగతి చూడే. ఏంటికమ్మా ఏమైంది? నీ సమస్య ఏమి? నీ అంగట్లో నెల సరుకులు తీసుకోబోతున్నానా? డబ్బులు కడుతున్నానా? అయినా ఏంది, వంట చేస్తే రుచి లేదు పసి లేదు, మా పిల్లలు అన్నమే తినడం లేదు. అసలు ఏమైంటుందో కమెంట్ చేయండి. ఓ అదా నీ సమస్య. నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తా కదా. ఉండు ఉండు ఉండు. ఇదో అక్క, ఇదే చూడు, నీ కూరలలో రుచి కమ్మగా ఉంటది. నీ పిల్లలు 2 తెల్లలు 3 తెల్లలు తింటారు. చూడుపో. ఇదేసి చూస్తా, ఏమన్నా తేడా వస్తే మళ్ళీ వస్తా. ఖబర్దార్. రంగమ్మా రంగమ్మా, ఏమిచ్చినావు రంగమ్మా? ఇంతేసినానంతే, కమ్మగా ఉందని పిల్లలు ఎంత బాగా తిన్నారు. థ్యాంక్స్ రంగమ్మా. అయ్యో దాంట్లో ఏముందక్క, మీరు మా రెగ్యులర్ కస్టమర్, మీకోసం ఆ మాత్రం చేయలేనా? థ్యాంక్ యూ రంగమ్మా. సరే సరే అక్క సరే. చూసారా అమ్మగారు ఎట్లా డీల్ చేశాను? అసలు ఏం చేసావు రంగమ్మ? అంత హార్ట్ మీద వచ్చిన ఆమెని ఇంత కూల్గా ఎలా పంపించావే? ఇంతకేం చేసావే? అదా అమ్మగారు, మొన్న ఆవిడ వచ్చి నెల సరుకులు తీసుకెళ్ళింది, ఉప్పు ప్యాకెట్ మర్చిపోయింది. అదే ఉప్పు ప్యాకెట్ ని పేపర్ లో కట్టించా. నీకు చాలానే తెలివి ఉంది, నువ్వు అంగడికి బాగా పనికొస్తావే. అమ్మగారు మరి నా జీతం ఓ 1000 రూపాయలు పెంచొచ్చుగా? ఇస్తాలేవే. అమ్మా అమ్మా, మోకాలు నొప్పులు ఉన్నాయమ్మా, కొంచెం ఆకులోకలు తెచ్చమ్మా, ఎక్కలేను పైకి. అబ్బాబాబా ఈ ముసలితో వచ్చిందే ఇది. ఏంటే విసుక్కుంటున్నావు? అట్లేం లేదమ్మగారు, సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నా అంతే. సర్లే పోయి పో. ఉండమ్మా తెస్తున్నా. ఇదిగో బామ్మ తీసుకో. ఎంత అయిందమ్మా? ఆకులు ఒక్కరు 4 రూపాయలు, నేను కిందికి వచ్చి తెచ్చేసిన 4 రూపాయలు కమిషన్, మొత్తం 8 రూపాయలు అయింది బామ్మ. 8 రూపాయలు ఎందుకమ్మా? 4 రూపాయలే కదా. లేదు బామ్మ, ట్యాక్స్ లో అరెస్ట్ లేని 8 రూపాయలు అయింది. జిఎస్టీనా? ఏం జిఎస్టీనేమో, తీసుకో తీసుకో. సరే సరే. అయ్యి ఈ ముస్లామన్ బురుడి కొట్టించో 4 రూపాయలు కొట్టేసి. ఇదిగో అమ్మ చిల్లర. ఏమమ్మా ఈ కాలంలో అన్ని రేట్లు పెరిగి, మా కాలంలో అయితే పావులకు అనాకు వచ్చేటివి. లేదు బామ్మ, ఈ కాలంలో ఆర్ఎస్టీలు ట్యాక్సీలు అంటూ రేట్లన్నీ పెరిగిపోయాయి. ఇందాక అరెస్ట్ అంటే ఏమనుకున్నావు? రంగమ్మ సర్వీస్ ట్యాక్స్ అది ఖచ్చితంగా కట్టాల్సిందే. సర్లేమ్మా, నువ్వేం చేస్తావు? చేసిందంతా నేనే, ఈ ముస్లాంకి ఏం తెలీదు. అక్క చెప్పండి మేడం. ఈ షాప్ లో ఏమైనా పని దొరుకుతుందా? ఇదేవతో నా పనికి ఎసురు పెట్టేలా ఉంది. అక్క ఏమో నాకేం తెలుసు, నేనేమైనా ఓనర్ రా? పోయి ఓనర్ అడుకోపా. ఏం దడుక్కోవాలా? ఓనర్ ఎక్కడక్క? ఎందుకు నన్ను పీకే పిచ్చి నా ప్లేస్ లో నువ్వు వద్దామనే? అక్క ఓనర్ ఎక్కడ? లండన్ లో ఉన్నాడు. లండనా? లండనే. ఎప్పుడొస్తాడు? ఎందుకు? పని అడిగేకి. పనిలేదు గిన్నెలేపా. ఏమైంది రంగమ్మ? మీరు ఓనరా అండి? అవును, ఎందుకు? ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా అండి? నెంబర్ ఇచ్చి పో, మా అవసరం ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్. సరే అమ్మా. చూసావు కదా రంగమ్మ, ఏమన్నా ఎక్స్ట్రా చేసావో నేను పీకేసామని పెడతా. ఆ నంబరే లేకుండా చేస్తా. ఏం రంగమ్మ, టైం ఎంత? ఎంత కావాలేంటి? 1/2 కిలో రంగమ్మ. లిక్కీ లిక్కే టైమా? వెటకారమా? ఎవరంగమ్మ ఈమె నీ మీద అడిచిన షాప్ లో? ఒక్క నిమిషం. అమ్మగారు నా క్లాస్మేట్ లిక్కీ, మీరు కొద్దిసేపు పనామలా యాక్ట్ చేయండి అమ్మగారు. నేను పనామలానా? నో నవ్వర్. ఈ షాప్ కి ఎన్ని బెనిఫిట్స్ తీసుకొచ్చే కస్టమర్స్ నుంచి. ఈ షాప్ నాదనే కదా. ప్లీజ్ అమ్మగారు ప్లీజ్ అమ్మగారు ప్లీజ్. సరే. అయ్యి ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటా చూడు ఈ అమ్మగారు. ఏం కావాలి లిక్కీ? 1/2 కిలో పప్పులు రంగమ్మ. ఏ సువి, పోయి పప్పులు ప్యాక్ చేయపోవే. దీనికుంది. ఇదిగోండి అమ్మగారు, పప్పులు ప్యాక్ చేస్తా. ఇగో లిక్కీ. ఇదిగో రంగమ్మ. లిక్కీ, మన షాప్ లో నువ్వు డబ్బులు ఇచ్చేదండి, వద్దు పో. సరే రంగమ్మ. అబ్బా మన రంగమ్మ ఎంత మంచిది. కూర్చోండి అమ్మగారు కూర్చోండి. చూసారా అండి, ఈ రంగమ్మ నన్ను పనామలా యాక్ట్ చేయమనింది. రేపో మాపో ఈ షాపే నాదంటదేమో. నా దగ్గర ఇంకా పనామ నెంబర్ ఉండాలి. అయ్యగారు క్షమించండి అయ్యగారు. జాగ్రత్త. సారు మీరా? ఎవరు రంగమ్మ సారు అంటున్నావు, సెలెక్ట్ కొడుతున్నావు? మీరు కొట్టండి అమ్మగారు, మీరు కొట్టండి. అసలు ఎవరే? కొట్టు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఆయన రంగమ్మ? నా పిల్ల పిల్ల సారం గరీనా.
ఏంది టీచరా? ఇంతకెన్న తరగతి వరకు చదవావే రంగమ్మ? 2వ క్లాస్ అమ్మగారు, 2వ క్లాస్ లో మా సారు. అట్నా? సరే ఏం కావాలి సారు? ఏం రంగమ్మా అవునావా? బాగున్నా సారు, చూడు లక్షణంగా ఉన్నా. ఏం కావాలి సారు? భోజనం అయిందా రంగమ్మా? ఇప్పుడే అయింది సారు. ఏం కావాలి సారు? ఈ షాప్ నీదేనా రంగమ్మా? ఇట్లాగా తినుకు. కాదు సారు, ఏమో పని మనిషి, నేను ఓనర్. ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. అయ్యో ఎందుకమ్మా ఇంత ఆవేశంగా చెప్తున్నావు? కాస్త మెల్లగా చెప్పొచ్చు కదా రంగమ్మా. ఓ పాల ప్యాకెట్ ఇవ్వు. ఇలా కూడా చెప్పొచ్చమ్మా. మళ్ళీ వేస్తాడు. చిన్నదా పెద్దదా సారు? చిన్నదే ఈ రంగమ్మా. ఇదిగోండి సారు. అయ్యో వద్దులే సారు. షాప్ నాది. రంగమ్మా, ఓ రంగమ్మా. ఏమమ్మగారు? రంగమ్మా, అంగట్లో కొబ్బరి గిన్నెలు ఉన్నాయా? ఉన్నాయి అమ్మగారు. చికెన్ ఉడుకుతుంది, కొబ్బరి పొడి అయిపోయింది, కొబ్బరి గిన్నెలు కొంచెం తెచ్చి రంగమ్మా. సరే అమ్మగారు. అమ్మగారు, అరుణాకు అడిగింది కొబ్బరి గిన్నెలు అంట. పటు. ఇగోమ్మా, అమ్మ అడిగింది కొబ్బరి గిన్నెలు, తీసుకో. అంగడికి వెళ్ళొద్దాము. ఏమి ఇంతేనే ఉంది. రంగమ్మా రంగమ్మా, ఏమమ్మా? 2 పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ తెచ్చి రంగమ్మా. సరే అమ్మగారు. సరే. అమ్మగారు, రమక్కకి 2 పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ కావాలంట, అడిగింది. ఇస్తున్నా. ఇదిగో. అబ్బాయి ఎండలేమి ఇట్లా దంచుతున్నాయి. అరుణ వంట అయింది తెస్తావా రంగమ్మా? అయ్యే రంగమ్మా, 2 పాల ప్యాకెట్లు తెస్తావి, 2 పెరుగు ప్యాకెట్లు కదండి అడిగినది. ఏంది? అయ్యే రంగమ్మా, 2 పాల ప్యాకెట్లు తెస్తావి, 2 పెరుగు ప్యాకెట్లు కదండి అడిగినది. నువ్వే కదక్క 2 పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ అడిగితివి. అయ్యా మర్చిపోతులేమ్మా, పాల ప్యాకెట్ ఎన్నికి ఇచ్చావు, పెరుగు ప్యాకెట్ తేపమ్మా. ఓసారి చెప్పారు 10 సార్లు చెప్తారు, ఎవరు తిరుగుతారు? అబ్బా, ఈరోజు వంటలన్నీ భలే కుదిరినాయి. చుట్టాలు వస్తేనా ఆవరావరం తినేస్తారు, నన్ను పొగడతలో ముంచేస్తారు. ఇంకా అమ్మా ఫోన్. హలో వదినా. మేము రావట్లేదు వదినా. రావట్లేదా? అయ్యో, మీరు వస్తారని ఎన్ని వంటలు చేసినా. అర్జెంట్ పని పడింది వదినా, అందుకే. సరేలే, ఏం చేస్తాం. అయ్యయ్యో, చుట్టాలందరూ వస్తారని ఎంతో టేసి వండినా, అంతా వేస్ట్ అయిపోతుంది. అయ్యో, రంగమ్మ పోతుంది, రంగమ్మ కన్నా ఇద్దాం. రంగమ్మా రంగమ్మా. ఏంది అందరు రంగమ్మ రంగమ్మ అని పట్టినారు? ఏంది రంగమ్మ పిలిస్తే కూడా అట్లా పోతుంది? ఫోన్లే, ఏం చేస్తా ఇంకా, అనాథాశ్రమానికైనా పంపిస్తా. రంగమ్మ రంగమ్మ, ఇట్రా ఇట్రా. జంపురోయ్. ఏంది రంగమ్మ పిలిస్తే కూడా అట్లా పోతుంది? ఫోన్లే, ఏం చేస్తా ఇంకా, అనాథాశ్రమానికైనా పంపిస్తా. రంగమ్మ రంగమ్మ, ఇట్రా ఇట్రా. వామ్మో జంపురోయ్. ఏంది అందరు రంగమ్మ రంగమ్మ అని అట్లా పట్టినారు? అప్పటి నుంచి ఏరియాలో ముసుకేసుకునే తిరగాలి. ఏం రంగమ్మ కొంగు కప్పుకుని వస్తున్నావు? ఎండకు టాన్ అవుతావనా? అబ్బా కాదమ్ గారు, నేను వీధిలో కనపడితే చాలు రంగమ్మ రంగమ్మ అని నన్ను పిలిచి నాతో పని చేపించుకుంటున్నారు. నేను ఏ అంగట్లో పని చేస్తున్నానా, వాళ్ళక్కడ పని చేస్తున్నానా? వాళ్ళు కనపడుతుంటే అడుగుతున్నారని కొంగు కప్పుకొని పలకకుండా వస్తున్నా. అక్క, ఏం కావాలమ్మా? కాఫీ పొడి బ్రూవా నెస్కేఫియా? 2 కల్పిస్తావా? కొత్తగా ట్రై చేస్తా. ఇదేదో బాగుంది, మా అమ్మగారు తప్పిస్తే బాగుంటది. ఇదిగో అమ్మా. షుగర్ ఉందా? లేదు. పోనీ బెల్లం ఉందా? లేదు. కనీసం పాలైనా ఉన్నాయా? లేదు. మరి ఇవేం చేసుకోవాలి? అక్క అక్క, ఏం కావాలక్క? ఒకటి కొత్త పరక, ఒక మాబు, బట్టలు ఉతికే బ్రష్, పెనాయిల్ బాటిల్, మంచి వాసన ఉండాలమ్మా. అంట్లు కడిగేది లిక్విడ్ బాటిల్ వచ్చింది కదా, పెద్ద బాటిల్ ఇవ్వు. సబ్బులు కూడా పెద్ద పెద్ద ఇయ్యమ్మా, చిన్న దానితో ఉతకలేను. కాదమ్మా, మీ ఇంట్లో అన్న ఒకటేసారి అరిగిపోయినాయి, కరిగిపోయినాయా? కాదమ్మా, ఈ ఇంటికి నేను కొత్తగా పనిలో చేరితేనే, నేను పనికి చేరినానంటే అక్క, నాకు అన్ని కొత్తవి పెద్ద పెద్దవే ఉండాలి. అరిగిపోయిన పరకలతోని, కరిగిపోయిన సబ్బులతోని నేను ఊర్చలేను, ఉతకలేను. అబ్బో అబ్బో, పనులు చాలా అప్డేట్ అయినారు. ఉండమ్మా ఇస్తా. ఇదిగమ్మా డబ్బులక్క. ఆ ఇంట్లో ఖాతాలో రాసుకో. పోన్లే, ఈ నెల లక్ష్మక్క ఖాతా పెరిగిపోతుంది. నేను మా అమ్మగారిని అడుగుతా కొత్త మాపులు పరకలు కావాలని. అమ్మగారు, మరి నాకు కొత్త మాపు పరక ఏమే పనిలో ఉందాం అనుకుంటున్నావా లేక మానేద్దాం అనుకున్నావా? ఏముంది అమ్మగారు, ఇంత చిన్న షాప్ కా పరక మాపే ఎక్కువ. ఏమక్క షాపు పోలేదా? టైం అయింది. పోవాలక్క. లేట్ అయింది. అవ్వక్క ఈరోజు లేట్ అయిపోయి వంట చేసుకుంటా. పోవాలి ఇప్పుడు. సరేకా పోదాం రా, నేను కూడా సరుకులు తెచ్చుకోవాలా. సరుకులు తెచ్చుకోవాలనా? ఉండక్క, మా ఇంట్లో కూడా సరుకులు అయిపోయినాయి. నేను పోయినాక 1 గంటకి రా, నీకు సరుకులు వేసి కట్టిస్తా కదా, దాంట్లో నేను కొన్ని కొట్టేసి కట్టిస్తాను. మన ఇద్దరం సగం సగం పంచుకుందాం, సరేనా? సరేకా, నువ్వు పో, నేను వస్తా. సరే. అక్క సరుకులు కట్టక్క. రంగమ్మ సరుకులు అంటే కట్టివ్వు. సరే అమ్మగారు. 4 సబ్బులేం కావాలా? 4 4 10 40. బట్టల సబ్బులు 2.
రెండిత్తునా రండి చూడట్లేదు ఇంకో 2 వేసేది మ్యాగీ ప్యాకెట్లు ఎన్ని అలా ఓ చీటి అక్క పిండి కేజీ 35. కేజీ కేజీ కడతలేమ్మా కేజీ వేస్తున్నాడు అక్క కేజీ సరేలే అక్క అగరబత్తులు ఎన్ని 2 రండి 2 వేసినా చూడు 2 కొబ్బరి నూనె 2 సరే అక్క 100. 2 వేస్తున్నా చూడు రుబీనా ప్యాకెట్లు 2 ప్యాకెట్లు 20 రూపాయలు. 2 వేసినా చూడక్క ఇవన్నీ ఎలా 4 4 4 వేస్తున్నావు చూడక్క సరే రంగమ్మ సుభిక్షకు దొరికిపోయింది లేదా కమెంట్ చేయండి 4 వేస్తున్నావు చూడక్క సరే షాంపూలు ఎన్ని షీట్లు కావాలా షాంపూలు ఒక సీటు టీ పొట్లాలు ఎన్ని టీ ప్యాకెట్లే 4 4 ఇంకా 2 వేస్తున్నావు చూడు బ్రూ ప్యాకెట్లు ఎన్ని 2 వేతున్నా కొబ్బరి గిన్నెలు ఎన్ని అలా కొబ్బరి ఒక ప్యాకెట్ కొబ్బరి 70. ఒకటే మొత్తం 2500 అయిందక్క. అమ్మ ఫోన్ పే చేసినాను చూడు వచ్చినాయిలమ్మా. పటక్క సరుకులు మంగమ్మ టాపక్క సరుకులు కొట్టేసావు పంచుకున్నా సరేకా ఏం గిన్ని కొన్ని తెచ్చినావు నేను దండికి కొట్టేసిన కదా నూనె డబ్బాలు నేను 4 కొట్టేసిన 3 తెచ్చినావు నాకు అన్ని లెక్క గుర్తుంటాయి అగరబత్తులు 4 కొట్టేసిన 3 తెచ్చినావు ఇవి కూడా ప్యాకెట్లు 4 తెచ్చిన 2 తెచ్చినావు తాపో అక్క పిల్లలు ఏమని తీసినారేమో ఉండక తెస్తా అమ్మా ఇవన్నీ బాగా తీసినారే నీ పిల్లలు సర్లే నాకు 70 నీకు 30% మంచుతా ఇప్పుడు 50% పంచుకుందామని ఇప్పుడేమి ఇట్లా అంటున్నావు నేను పోయి అంగడాయమికి చెప్పొస్తాను చూడు సర్లే ఆ మాత్రం కంగడి దాకా పోవాలనా పంచుకుందాంలే తీసుకో ఇది నీ కూడా తీసుకో రంగమ్మ సుభిక్షకు దొరకలేదో అక్క అక్క నిన్నే పిలుస్తుంది నన్నే అమ్మగారు ఏం కావాలక్క ఇక్కడ రాక్క చెప్పండి అక్క ఏం కావాలక్క చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పక్క. ఏం చిట్కాలు కావాలా చెప్పు చిట్కాలు చెప్తా మా ఆయన నల్లగా ఉన్నాడు, నువ్వు ఇచ్చే సబ్బుకి మా ఆయన మిల 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 మెరిసిపోవాలా. మిల కాదు దగ 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 మెరిసిపోతాడు. సరే అక్క మంచి సబ్బు ఇవ్వు. నల్లగా ఉన్నాడు తెల్లగా కావాలి అంతేగా నేను ఇస్తాగా ఉండు అక్క ఏమన్నా తీసుకోక్క ఏం కావాలి చెప్పనా దీంతో తెల్లగా అవుతారు కదక్క. అది తెల్లగా ఏదేంది దగ 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 మెరిసిపోతాడు కొబ్బరిలో లైట్లు కూడా అవసరం ఉండదు. అబ్బా ఎంత తీయని మాట చెప్తివి అక్క. అట్లాగేనైతే నీకు మంచి చీర పెడతాను. ఇది ఎలా రైట్ గ్యారంటీ దీనికి ఉంది ఇప్పుడు నా చేతిలో. అమ్మా అమ్మా తెల్లగాయ సబ్బు ఇవ్వమంటే ఇంకా నల్లగాయ ఇచ్చినావే తలగ పెట్టుకుంటేదట కదమ్మా. అయ్యో మిస్ అయింది బీ పేషెన్స్ సంతూర్ సౌందర్యానికి మారుపేరు నువ్వు వద్దు నీ సబ్బు వద్దు. దీని అంగటికి ఎప్పుడే కానీ రాకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఏం కావాలి బాబు ఆవాలు మిరియాలు జీలకర్ర లవంగాలు. ఏంటబ్బా వీడు చేయి చూసుకొని జాతకం చెప్పినట్టు గబా గబా అన్ని చెప్పేస్తున్నాడు. ఏం కనపడుతుంది అబ్బా ఇక్కడ గిర్రలు తప్ప ఏం లేవే. అమ్మగారు చేయి చూసి జాతకం చెప్పేది చూసాం గానీ ఎక్కడైనా సరుకులు చెప్పేది చూసారా? అబ్బా కస్టమర్ అడిగి ఇవ్వవే ముందు. పట్టు బాబు తీసుకోండి. బాబు ఎవరైనా చేయి చూసి జాతకం చెప్తారు, నువ్వేంటి సరుకులు చెప్తున్నావు? అదంతే. పోపో నేను చెప్పలేనా చేయి చూసి జాతకం. అమ్మగారు మీరు చేయివ్వండి. అమ్మగారు ఈ రోజు మీరు ముద్దుపప్పు చేశారు కదా? కాదే బిర్యానీ. పంచా సువి ఏంటండి? పద్మక్కకి పొదుపు డబ్బులు కట్టేశాను. అవునా సరే అండి. ఈ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఏం కావాలమ్మా? ఆంటీ ఆ చాక్లెట్ ఇవ్వండి. ఇదా అమ్మా? ఆంటీ అది కాదు ఆ పక్కది. ఇదా? అయ్యో అది కాదు ఆంటీ ఆడ పైన చూడు అది. అయ్యో ఏ చాక్లెట్ అమ్మా? ఉందా సన్ గ్లాసెస్ తి? ఆంటీ ఇవి సన్ గ్లాసెస్ కాదు ఫాదర్ గ్లాసెస్. ఆంటీ ఆ క్యాడ్బెరీ చాక్లెట్ ఇవ్వండి ఆంటీ. క్యాడ్బెరీ? క్యాట్ అంటే పిల్లి, బెర్ర అంటే ఏందబ్బా? రంగమ్మ ఆ మాత్రం తెలియదా? ఇంగ్లీష్ రాదా? ఇది ఇదా? నాకు ముందే తెలుసాం గారు మీరు కనుక్కుంటారో లేదో అని అది చూపించా. అబ్బా దీని వేషాలు. ఆంటీ ఇది కాదు ఆంటీ దీంట్లోనే ఫ్రూట్ అన్నట్టు ఇయ్యరా? ఏంది ఫ్రూట్ అన్నట్ట? అమ్మగారు ఫ్రూట్ అన్నట్టంట. ఇవ్వు మరి నీకన్నీ తెలుసు. ఈసారి ఎట్లాగైనా నేనే డీల్ చేయాలి. ఇదిగో అమ్మా. అయ్యో ఆంటీ ఇది కాదు ఫ్రూట్ అన్నట్టు. ఏదో వచ్చి నువ్వే తీసుకుందిరామా. ఓ తలకాయ తింటున్నావు. బీ పేషెన్స్. ఇదే ఆంటీ. అయ్యో అమ్మా ఇది నాకు ముందే తెలుసు, నువ్వు కనుక్కుంటావో లేదో అని టెస్ట్ చేసిన. ఇదిగోండి. ఏదో ఒకటి కవర్ చేయాలి. చూసారమ్మ గారు ఇంగ్లీష్ చాక్లెట్ ఎట్లా డీల్ చేశానా? అబ్బా చాలా బాగా డీల్ చేసిన అమ్మ. ఉన్నంత వరకు మా షాప్ కి దిగులే లేదు. థ్యాంక్ యూ అమ్మగారు. ఏం కావాలన్నా? పాపం చేసిన బ్యాళ్ళు 1 కిలో ఇవ్వమ్మా. ఏ బ్యాళ్ళు పాపం చేసినాయన్నా? అదే అమ్మా పాపం చేసిన బ్యాల్ అని చెప్పిండారే.
ఓహో అమ్మగారు ఇది ఎప్పుడైనా విన్నారా? పాపం చేసిన బ్యాళ్ళంట. ఇట్లా రాత్రి ఓకే గుల్గులు గుల్గులు ఏందమ్మమ్మో? జస్ట్ వెయిట్ ఎ నిమిట్. ఓకే గుల్గులు పాపం చేసిన బ్యాళ్ళు. అయ్యో అన్న అన్ని పాటలే వచ్చిండే చూడు. నువ్వే ఓ తూరు గుర్తు తెచ్చుకో. అదేదో కుసరబాల్లో పుసరబాల్లో అమ్మా. అదేదో కొసరబ్యాల్లో కాదన్నా పెసరబ్యాళ్ళు. కరెక్ట్ అక్కో. ఇస్తా ఉండు. ఇగోనా ఈసారి మర్చిపోకూడదు. పెసరబాళ్ళు పెసరబాళ్ళు పెసరబాళ్ళు. అమ్మా ఇంతవరకు మేమే ఇంత పెద్ద ఫోన్ వాడలేదు కదనే, నీకెక్కడది అది? ఆమ్ గారు టచ్ రిచ్చు. నువ్వు రిచ్చా? మరి పనికేంటికి వస్తున్నావే? ఇంటికాడ పొద్దుపోక అమ్మగారు. అబ్బో సర్లే, ఇంతకెప్పుడు కొన్నావే? కొనింది కాదుగా. మరి కొట్టేసిందా? అట్లా కదా అమ్మగారు, మొన్న వరదలు వచ్చినా వరద బాధితులకు పంచారులే. వరద బాధితులకు చిత్రాన్నం కదే పంచేది. ఫోన్ ఎవరు పంపించారు? ఎవరో మహానుభావులు పంపించారు అమ్మగారు. నీ స్టారే బాగుంది. టచ్ అమ్మగారు టచ్ 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 చేస్తా అంతే. టచ్ రిచ్. ఏం రంగమ్మా లేటు? అదే అమ్మగారు నా కూతురు బర్త్డే కదా ఈ రోజు, అందుకే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ చేసుకుని వచ్చే తాలకు లేట్ అయింది. అవునా? హ్యాపీ బర్త్డే. తీసుకో నాన్న. షన్ను తీసుకోద్దు. అదే అమ్మగారు చాక్లెట్ ఏం తీసుకోవడం లేదు అమ్మగారు. చాక్లెట్ తీసుకున్నాను. సంతకాడ అమ్మగారు పెద్ద కేక్ తెప్పించి నీకు కోపిస్తాలే. తీసుకో. ఇది పెద్ద ప్లాన్ వేసిందే. ఏవండి? ఏంటి సువి? రంగమ్మ కూతురు బర్త్డే అంటండి. రంగమ్మ మన దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కదా, సాయంత్రం కేక్ తెప్పియండి, కట్ చేపిద్దాం. సరే సువి. అయ్యగారు కేక్ తెచ్చారా? అయ్యో అమ్మగారు అయ్యగారు నేనేదో సరదాగా అంటే నిజంగా తెప్పించారా? అవును రంగమ్మ, రా కేక్ కట్ చేపిద్దాం. సరే అయ్యగారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. రండి అమ్మగారు అయ్యగారు కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. పెట్టుకో. ఇలాంటి బర్త్డేలు 100 బర్త్డేలు చేసుకోవాలి. అమ్మగారు అయ్యగారులో నువ్వు చాలా ఎదిగిపోవాలమ్మా. పెట్టుకోనన్న. హ్యాపీ బర్త్డే షణ్ముఖి. పెట్టుకోండి అమ్మగారు. పెట్టుకోండి అయ్యగారు. కేక్ ఇంకా మిగిలిపోయింది. ఐడియా అమ్మగారు, మా ఆయన ఫోన్ చేశారు అమ్మగారు, పాపని తీసుకొని సినిమాకి వెళ్దామని. వెళ్ళొస్తున్నా. సరే రంగమ్మ. అమ్మగారు కేక్ పైన ఈగలు వాళ్తున్నాయి, ఇంటికి తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెడతానా? సరే. ఈ కేక్ తీసుకుపోయి అందరు పంచితే డబ్బులు వస్తాయి. మా పాప పుట్టినరోజు కేక్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే నాన్న, ఇదిగో డబ్బులు. థ్యాంక్స్ అమ్మా. అన్న మా పాప పుట్టినరోజు. శుభాకాంక్షలమ్మా. డబ్బులు తీసుకో పాప. అన్న కేక్ తీసుకో. అన్న మా పాప పుట్టినరోజు కేక్ తీసుకో. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. ఇదిగో డబ్బులు తీసుకో. ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. డబ్బులు అబ్బో ఇదే బానే ఆదాయం వచ్చింది అన్నిటి మీద. అబ్బా సినిమా టికెట్ డబ్బులు వచ్చినాయి. సినిమా కొనంపా. ఏం కావాలి బాబు? మేడం నాకు మేడం అన్నాడంటే చదువుకున్న పిల్లకాయలా ఉన్నాడు. ఇంగ్లీష్ లో డీల్ చేస్తా. ఓకేనా హెల్ప్? అబ్బా ఇంగ్లీషే? యా. ఏంటబ్బా మేడం అంటే ఇంగ్లీష్ లో అడుగుతుంది, మనకి రాదా ఇంగ్లీషు? ఎట్టో అట్ట కవర్ చేయాల. టెల్ మీ ఓకేనా హెల్ప్? పసుపు పూరి, కారం పూరి, దహి పూరి, ప్యాక్. ఏంటి పసుపు పూరి, కారం పూరి, దహి పూరియా? ఏం పిల్లక ఎక్కడో చేం మాట్లాడుతున్నావు? ఇక్కడ పానీపూరి ఉంటదా? ఒసే ఇంగ్లీష్ లో అడిగి నువ్వు తప్పు చేసావు. బీ పేషెన్స్. ఏం కావాలి నాన్న? అదేదో ముందే తెలుగులో ఏడవచ్చు కదా. ఇప్పుడు ఏం కావాలో చెప్పరా? పసుపు పొడి, కారం పొడి, ఇంకోటేదో దహిపూరి అన్నావు, అదేంట్రా? ధనాల పొడి. అబ్బో పాటు మళ్ళీ సార్ రాసుకో. మళ్ళీ ఇచ్చేకింత హంగామానా? కస్టమర్. బీ పేషెన్స్. ఏం చెల్లమ్మా బాగున్నావా? ఎవరన్నా నువ్వు? ఏం నన్ను గుర్తుపట్టలే? గుర్తుపట్టక నువ్వేమైనా పవన్ కళ్యాణ్ లేక చిరంజీవే? అంటే పవన్ కళ్యాణ్ లా ఉన్నానా? ఆహా బాబు కరెక్ట్ గా చూసి చెప్పు, నేను ఎట్లున్నా? అన్న కరెక్ట్ గా చెప్పాలా? కరెక్ట్ చెప్పు బాబు, కరెక్ట్ చెప్పు, బాగా చెప్పాలి చూడు. అన్న కరెక్ట్ గా చెప్తా, నువ్వేమనుకోవు కదా? చెప్పు చిన్ను. మా బర్నింగ్ స్టార్ సంపులా ఉన్నావు. బర్నింగ్ స్టారా? ఏం రా ఏమన్నావు? ఏం రంగమ్మా గలాట? నేను చూస్తాలే అమ్మగారు. బాబు ఏంది గలాట? నీకేం కావాలా? కురుకురే అక్క. ఇదిగో. చూసినాం నువ్వన్నా నిజం చెప్పక్క, నేను పవన్ కళ్యాణ్ లా ఉన్నా కదా. కస్టమర్ ని చూడు ఏం కావాలో. హోల్డెన్ ఏం కావాలన్నా నీకు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? అబ్బా ఎవరన్నా నువ్వు? బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అన్నా బాగున్నావా? బాగున్నా చెల్లమ్మా. ఏం కావాలన్నా? సబ్బు తెమ్మని చెల్లమ్మ మా ఆవిడ. ఏ సబ్బా అన్న? అంట్ల సబ్బా, బట్టల సబ్బా, ఒళ్ళు రుతుకున్న సబ్బా? బట్టలదే చెల్లమ్మా. ఇదిగోనా? పోయేసా చెల్లమ్మా? మంచిదేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఈ లిస్ట్ లో నేటి సరుకులు కట్టిపెట్టక్క, ఇప్పుడే వస్తా. సరే అన్న సరే. రంగమ్మ లిస్ట్ లో ఉన్న సరుకులు చదువు.
సరే అమ్మగారు. ఫస్ట్ది కొద్ది బ్యాళ్ళు. ఈయనండి అమ్మగారు, పావు కిలో అరకిలో లేకుండా కొద్ది బ్యాళ్ళు అంటే ఎట్లా కట్టాలి మనం? కొద్ది బేళ్ళ కంది బేళ్ళ అంటే లేవే. అదే అమ్మగారు, అదే అదే. రెండోది చదువు. సరే అమ్మగారు. అమ్మగారు ఇక రవ్వ అని ఉంది అమ్మగారు, అది ఇడ్లీ రవ్వ ఉప్మా అర్థమే అవట్లేదే, మరి ఏం చేద్దామంటారు? అది పెండింగ్ లో పెట్టు. ఇంటికి అమ్మగారు, అది రుంతా ఇది రుంతా కట్టేస్తాలే, ఎవరు అనుకుంటారు? అట్లా చెయ్యమాకే కస్టమర్లకు. ఏం కాదులే అమ్మగారు. మూడోది పులుపు పండు. పులుపు పండ? అబ్బా, దాంట్లో ఉన్న చదివే. అంటే చింతపండు అమ్మగారు, వెరైటీగా ఉంటుందని పులుపు పండు అంటున్నా. నాలుగో చదువు. సరే సరే అమ్మగారు. అమ్మగారు నాలుగోది చూసుకోండి, ఇంగ్లీష్ లో చదువుతా. చదువు చదువు. అమ్మగారు దీంట్లో వచ్చేసి MAG మంత్రాలు అమ్మగారు, మంత్రాలు. సరే సరే అమ్మగారు. అమ్మగారు నాలుగో చూసుకోండి, ఇంగ్లీష్ లో చదువుతా. చదువు చదువు. అమ్మగారు దీంట్లో వచ్చేసి MAG మంత్రాలు అమ్మగారు, మంత్రాలు. మంత్రాలా? ఏం మంత్రాలు? మంత్రాలు కాదే, అది మ్యాగే. ఇంగ్లీష్ అమ్మగారు, ఇంగ్లీష్. నీ బొందా. చదువు చదువు. ఇప్పుడు చూడండి అమ్మగారు, హిందీలో వదులుతా. చదువు. కోబ్రా అమ్మగారు. కోబ్రానా? అది పాము పేరే. కోబ్రా కాదమ్మగారు, కోబ్రా అది. ఏది నాకు చూపించు. అది కోబ్రా కాదే, అది కొబ్బరది. అవునమ్మగారు, హిందీలో కోబ్రా అంటారు, తెలుసా మీకు? నీ బొందా, వెళ్ళి ప్యాక్ చెప్పు. ఈ అమ్మగారు ఒకటి. ఈ రోజు వ్యాపారం ఎంత అయింది? ఈ రోజు కలెక్షన్ బానే అయిందండి. శాన్వి, 2 గుడ్లు తీసుకురమ్మా షాప్కి వెళ్ళి. సరే అమ్మా. ఆంటీ 2 గుడ్లు ఇవ్వండి. సరే అమ్మా. ఆ 2 గుడ్లు ఇంటికి క్షేమంగా చేరాయో లేదో గెస్ చేయండి. తీసుకో నాన్న. ఈ గుడ్డులో ఏముంటాయి? కోడి పిట్టలు ఉంటాయా? నేను మొన్న చూసాను, కోడి గుడ్డుల్లో నుంచి కోడి పిట్టలు వచ్చేయడం. దీంట్లో కూడా ఉంటాయి, చూస్తా. అమ్మో, ఇది ఓపెన్ చేస్తే కోడి పిట్ట వచ్చి నా ముక్కు కొరికేస్తే? ఐడియా. అయ్యో, దీంట్లో కోడి పిట్ట రాలేదే. పోన్లే, దీంట్లో ఉందేమో చూద్దాం. అయ్యయ్యో, ఇందులో కూడా రాలేదే. ఏముందిలే. లాలా ఉండు, ఈ కవర్ కూడా పలగొడదాం. లాలా. ఏమ్మా గుడ్లు తెమ్మంటే ఉట్టి కవర్తో వచ్చావు? ఇప్పుడు ఏం చెప్పాలి? ఐడియా. అమ్మా, రంగమ్మేమో చినిగిపోయిన కవర్ లో గుడ్లు వేసి ఇచ్చిందమ్మా. అందుకనే దారిలో వస్తుంటే కింద పడిపోయి పగిలిపోయినా. ఆ రంగం మట్లిచ్చిందా? అడుగుదా అమ్మా. ఏంటి రంగమ్మ చిన్నిపడి కవలేసి ఇచ్చావు గుడ్లు? ఇప్పుడు రంగమ్మ గుడ్లు ఇస్తుందంటారా? ఏంటి రంగమ్మ చిన్నిపడి కవలేసి ఇచ్చావు గుడ్లు? గుడ్లు పగిలిపోయినాయి, 2 కవర్లు వేసేయచ్చు కదా. అవునా, ఏది కవర్ చూపియండి. చూడమ్మా, కొత్త కవరే తీసిచ్చినానమ్మా. అదంతా మాకు తెలియదు రంగమ్మ. ఇప్పుడు మాకు 2 గుడ్లు కట్టిస్తావా లేదా? వీళ్ళు వినేటట్లేరు. చూడమ్మా, మంచి కవర్లు వేసిస్తున్నా, చూడు. చూసినాంలేమ్మా, కట్టు. తీసుకోమ్మా. ఈసారి పిల్లలు వచ్చినప్పుడు 2 కవర్లలో వేసిస్తుండో, పగిలిపోయినా ఆమ్లెట్ వేసుకుంటాం. గుడ్లు తేరగా తీసుకునే కాక మళ్ళా సలహాలా? కాదక్క, గుడ్లు 14 రూపాయలు అవుతాయి, కవర్లు 2 ఎక్స్ట్రా అయితే 2 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఈసారి లెక్కేసి మొత్తం 16 రూపాయలకి వేయించుకుందా? సరేలేమ్మా. అదే రంగమ్మ మజాక. అమ్మో, బొంబాయి రవి. ఏంది మో అంటున్నావు? నాకు పేరు లేదనుకున్నావా? టచ్ రిచ్, గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. కస్టమర్, బీ పేషెన్స్. ఏ రవ్వ అమ్మ? బొంబాయి రవ్వమ్మా. బొంబాయి రవ్వనా? మా దగ్గర ఏంటికుంటది? బొంబాయిలో ఉంటది. ఉప్మా రవ్వ అడుగుతుంది. నాకు తెలుసాం గారు, ఊకెట్లా జలకిచ్చా. ఈ అమ్మ బెర్రీ నవ్వాలే. ఇస్తున్నాడు, బొంబాయి నుంచి రావాలి కదా. ఇస్తా ఉండు. ఇదిగో బొంబాయి రవ్వ. ఎంతమ్మా? ఎంత? 3040 రూపాయలే. 3040 రూపాయలా? కేజీ 40 రూపాయలే కదా. 3000 ఏంటికి? హార్ట్ సరుకు బొంబాయి నుంచి ఫ్లైట్ లో సర్రని వచ్చిందా, అందుకే 3000 రూపాయలు టికెట్ రేట్ పడింది. ఇంతంత పిరేం వేసినావమ్మా, ఏమొద్దు పట్టు. అయ్యో బామ్మ, ఆగు. ఆగమంటున్నానా? బామ్మ. ఉండు చెప్తానికి రాని. అదేదో కొత్త పనామా నంబర్ ఉంది కదా, ఆమెకు ఫోన్ చేయమంట. అయ్యో వద్దాం గారు, వద్దు. జాగ్రత్త. ఈ కొత్త పనామా నంబర్ ఎక్కువైపోయింది. ఆ నంబర్ సంగతి ఏంటో చూస్తా. అట్లా మాట్లాడిందంటాం గారు. అవునా అక్క? దరిద్రం అరకిల్లు ఇవ్వండి అక్క. ఏంటి బాబు, పొద్దున్న వచ్చి దరిద్రం అంటున్నావు? అట్లాంటివి మేము అమ్మ పో. అయ్యో అమ్మగారు, నేను డీల్ చేస్తాగా. సరే. ఏం కావాలి నాన్న? దరిద్రం అరకిలో ఆంటీ. నేను ఇస్తాగా. ఎట్లెట్లా రేటు? దరిద్రానికి రేటా? 100 రూపాయలు బాబు. మామ 50 అనిందే. అయ్యో దేవుడా. ఇక్కడ 50. ఇదిగో 50. ఓం బూమ్ బుస్క్. జోబట్టు ఇంక పో. ఓకే ఆంటీ.
ఏమమ్మా ధనియాలు తీసుకొని రమ్మని పంపిస్తే జోబిలో ఏమో వేసావంట. ధనాలా ఆ పిల్లోడు దరిద్రం అనిలా, అందుకే నేను లేదంటే. ఏం రంగమ్మా డీల్ చేస్తా అంటివే, ఏం చేసివేంటి? 50 రూపాయలు కూడా ఇప్పించుకున్నారంటనే. అమ్మో అర్జెంట్గా వెళ్ళి ధనాలు ఇవ్వాలి. ఇదిగో అమ్మా ధనాలు. షాంపూ ఒకటి ఇవ్వండి అక్క. రంగమ్మ రంగమ్మ నన్నేనా అమ్మగారు? నిన్ను కాకపోతే ఎవరిని పిలుస్తానే? అయ్యో చూడలేదు అమ్మగారు. ఏం కావాలన్నా? షాంపూ అంటే ఒకటి ఇవ్వవే. ఏమన్నా ఏం షాంపూ కావాలా? ఆల్ క్లియరా, సిల్కా, చిక్కా? ఏది బాగుంటుంది ఇవ్వండి అక్క. చూడన్నా క్లినిక్ ప్లస్ తీసుకో, క్లీన్ అవుతుంది హెయిర్. సరే అక్క అదే ఇవ్వండి. ఏ మన దగ్గర క్లినిక్ ప్లస్ లేదు కదే. పెద్ద డబ్బా ఉంది కదండి అమ్మగారు, మీరు ఉండండి నేను మాట్లాడతా. అన్నా ప్యాకెట్లు అయిపోయి డబ్బా తీసుకోండి, మీ హెయిర్ మిలమిలా మెరిసిపోతుంది. డబ్బానా? సరే ఇవ్వమ్మా. ఇదిగోండి అన్నా. ఫోన్ పే చూడండి అమ్మా. చూసారా అమ్మగారు, ₹1 షాంపూ కొనేకి వచ్చిన అబ్బాయికి డబ్బా అంబేసా. జీతం కొంచెం పెంచొచ్చుగా. ఏమండి రంగమ్మకు తెలివితేటలు బాగున్నాయి. అవును సువి, వెలిగిపోతున్నాయి. మన అమ్మగారు శివరాత్రి వస్తుంది కదా, ఏమైనా ఆఫర్లు పెడదామా? ఏం ఆఫర్లు పెడదామే? రేట్లన్నీ భారీగా పెరిగిపోయినాయి, నీకు తెలుసుగా. ఆఫర్లు పెడదాం అమ్మగారు, నేను భారీగా ప్రాఫిట్లు తెస్తాగా. సరే ఏం పెడదాము? ఏదో ఒకటి పెడదాం అమ్మగారు, తక్కువ రేట్లో నేను డీల్ చేస్తాగా. సర్లే చూసుకో జాగ్రత్త. ఏమక్క కూరగాయలు ఉన్నాయా? కూరగాయలు ఎన్ని కిలోలు కావాలమ్మా? ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అక్క శివరాత్రికి? నీకు కాకపోతే ఎవరికి ఇస్తామమ్మా, దండిగా ఉన్నాయి ఆఫర్లు. చెప్పమ్మా ఏం ఆఫర్లు? 1 కేజీ వంకాయలు కొంటే 1 పుచ్చిపోయిన వంకాయ ఫ్రీ. ఏంటి పుచ్చిపోయిన వంకాయ? అదే అమ్మా, 1 పోలు వంకాయ ఫ్రీ. ఓ అవునా, ఇంకేమన్నా ఉన్నాయా అమ్మ ఆఫర్లు? 2 ఆకుకూరలు కొంటే 1 కరివేపాకు ఫ్రీ. రంగమ్మ ఇవేం ఆఫర్లే? మీరు ఉండండి అమ్మగారు, నేను డీల్ చేస్తాగా. అమ్మ ఎన్ని ఆఫర్లు, ఇంకా ఏమన్నా ఆఫర్లు ఉన్నాయమ్మా? 2000 రూపాయలు సరుకులు తీసుకున్నాం అనుకోమ్మా, అమ్మగారితో మంచి డిస్కౌంట్ నేను మాట్లాడతా. అవునా అక్క, సరే మాట్లాడు. నీ ఆఫర్లు చూసా మా అమ్మ. మొత్తం 1700 అమ్మా. ఫోన్ పే చేశానక్క. సరేమ్మా సరే. మొత్తం 1700 అమ్మా. ఫోన్ పే చేశానక్క. సరేమ్మా సరే. ఎన్ని సరుకులు వచ్చాయి అంగట్లో? 1700కి. ఏంది రంగమ్మ సరుకులు ఏంటి 1700 కదా, నువ్వేంది 2000వి 1700 అని చెప్తున్నావు? అవునమ్మ గారు, ఇలాగే చెప్పాలి, ఇలా చెప్తేనే అందరు కొంటారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఇలాగే చేస్తారు తెలుసా. మంచి టాలెంటే రంగమ్మ అనేది. థ్యాంక్ యూ అమ్మగారు, జీతం కొంచెం పెంచుకోండి. వస్తుందిగా 1వ తారీఖు. హోల్డెన్ తమ్ముడు, ఏం కావాలి తమ్ముడు, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? అక్క ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు, ఆశయం చేసి సర్ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పక్క. ఇంగ్రీడియంట్సా అంటే ఏంది అమ్మగారు? పదార్థాలు. పదార్థాలా చెప్తా. ఇంతకు ఏ పాయసం చేయాలనుకుంటున్నావు తమ్ముడు? సెమల పాయసమా, బియ్యం పాయసమా, బేల పాయసమా, సగ్గు బియ్యం పాయసమా, కథక కీరా? హోల్డెన్ పాయసంలో 2 రకాలు ఉన్నాయా? ఏదో సింపుల్ అయితే చెప్పక్క. సింపుల్ గా అయిపోవాలంటే నీకు సేమ పాయసమే కరెక్ట్. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పనా? సేమాలు, పాలు, గోడంబి, కిచ్మిచ్చి. అది కిచ్మిచ్ కాదు, కిస్మిస్ అనాలా? ఓ లవంగాలు ఏరక్క. అదిగా నేసుకొచ్చన్నా, ఏమంటే టేస్ట్ అట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే మనకు కావాల్సింది. ఒసేయ్ లవంగాలు ఎందుకు వేస్తారే పాయసంలో? అమ్మగారు సర్లే. ఇంకేదో మర్చిపోతున్నావు అక్కో, బాగా ఆలోచించు. ఏందబ్బా? చించంత టైం లేదు కానీ నువ్వే చెప్పు. ఏమి కూడా తెలిసినట్లేదు. తీపి కోసం ఏం వేస్తారు? చక్కెర, బెల్లం, తేనె తమ్ముడు, తేనె. అమ్మగారు మీరు ఊరుకున్నానండి, చక్కెర అనుకో కేజీ 40, బెల్లం అయితే కేజీ 70, అదే తేనె అనుకోండి కేజీ 350. అందుకే సేమియాతో చేద్దామన్నాంలే అమ్మగారు, బాగుంటది. రెగ్యులర్ కస్టమర్ అట్లా చెయ్య మాకు. ఏం కాదులే అమ్మగారు. తేనె తమ్ముడు, తేనె వేస్తే ఎట్లుంటది అనుకుంటుంది, తీయగా ఇచ్చే అక్క, మా ఆవిడ పుట్టినరోజు, నోరు తీయగా చేయాల. ఇదిగో అన్నా. అమ్మా రంగం ముందుగా సరిపా. యాలకలు కదే వేయాల్సింది, లవంగాలు వేస్తే టేస్ట్ మారిపోతుందేమో కదా. అట్లా చేస్తేనే కదా అమ్మగారు తమ్ముడు మళ్ళా వచ్చి సరుకులు కొనేది. వ్యాపారం అమ్మగారు, వ్యాపారం. ఇప్పుడు తమ్ముడు ఇంట్లో పొజిషన్ ఏదో మీకు అర్థమైంది అయితే కమెంట్ చేయండి. ఏంటి రంగమ్మ అలా దీనంగా కూర్చున్నావు? ఏం చెప్పమంటారు అమ్మగారు, నాకున్న కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయా అని చూస్తున్నా. నీకేం కష్టాలున్నాయి? మీకేం తెలుసమ్మా మా కష్టాలు. మీ ఇంట్లో పని నేనే చేయాలి, మా ఇంట్లో పని కూడా నేనే చేసుకోవాలి. అయితే పనిలో నుంచి పీకేస్తా, మీ ఇంట్లోనే పని చేసుకో. అయ్యో నా ఉద్దేశం అది కాదమ్మా. మరి నీకేం కష్టాలున్నాయి? అది 1 2 చాలా ఉన్నాయమ్మా, అన్ని చెప్పుకోలేం కదా. సర్లే రేపు శివరాత్రి వస్తుంది కదా, నీ కష్టాలన్నీ ఆ శివుడికి చెప్పుకో, ఆయన నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నిజంగానమ్మా? అవునే, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? మళ్ళీ ఏమైంది? 5 నిమిషాలకు ఒకసారైనా ఈ లాకర్ లో ఏదో ఒకటి వేయకపోతే ప్రాణం గిలిగిలా కొట్టుకుంటుందమ్మా. ఒక్కరోజు ఆ లాకర్కి తాళం వేస్తే ఏం కాదు, కానీ మూసుకొని చెయ్యి. సరేలే అమ్మా. అలాగే జాగారం కూడా చెయ్యాలి. అదేమైనా పిండి వంట రామ్ గారు, జాంగ్రీలా ఉంటుందా? జాంగ్రీ కాదే, తిండిపోద్దానా.
జాగారం అంటే రాత్రంతా నిద్రపోకుండా ఆ శివుని స్మరిస్తూ ఉండాలి. అమ్మగారు తిండి త్యాగం చేశాను కదా, నిద్ర కూడా చేయాలా? మరి నీ కోరిక నెరవేరాలా వద్దా? అవ్వాలి. అయితే చెప్పినట్టు ఇవన్నీ చెయ్యి. స్వామి శివయ్య. ఏం చేస్తున్నావే? దేవుడికి నా కోరికలు కష్టాలు చెప్తున్నా అమ్మగారు. అలా అన్ని ఒకేసారి చెప్తే దేవుడు పారిపోతారు రంగమ్మ. ఊరుకోండి అమ్మగారు, మీరు మరీను ఉపవాసం చేస్తున్నా, జాగారం చేస్తున్నా, ఆ మాత్రం కోరికలు కూడా కోరుకోకపోతే ఆయన ఫీల్ ఎవరు? ఇది మారదు. దేవుడా, నా ఈ ఒక్క కోరిక నెరవేర్చు స్వామి. అబ్బా ఆకలిస్తుంది. ఇలా కాతి. అసలు రంగమ్మ ఏం చేస్తుందో కమెంట్ చేయండి. ఏంది రంగమ్మా? ఉదయం చేయాల్సిన కసరత్తులన్నీ ఇప్పుడు చేస్తున్నావు. డైరెక్షన్ అమ్మగారు, డైరెక్షన్. ఏంటి? తిండి మీద దాచిపోకుండా ఇవన్నీ చేస్తున్నా. ఈ తలకాయ అది డైవర్షనే. ఏదో ఒకటి అమ్మగారు, మీకు అర్థమైంది కదా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఏదో ఒకటి పట్టేస్తుంది. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. అమ్మో. ఏం చేస్తున్నావు రంగమ్మ? రోజు టైం ఇట్టే అయిపోతుంది. ఈ రోజు ఏంటమ్మ గారు గడియారంలో ముళ్ళు ముందుకెళ్తే సంపెత్తనేమో అన్నట్టు ముందుకెళ్ళట్లేదు. ఏం మాట్లాడుతున్నావు రంగమ్మ? శివ చంపలేసుకో. లేకపోతే గడియారంలో బ్యాటరీలు అయిపోయాయేమో అమ్మా, అందుకే ఫాస్ట్ గా తిరగడం లేదు. ఉపవాసం చేస్తే అన్ని ఫాస్ట్ గా తిరిగిపోతాయంటే వెళ్ళి పని చూసుకోపో. ఐస్ క్రీము. నో టెంప్టేషన్, నో టెంప్టేషన్. అబ్బాబ్బా, ఎండలకు దాహం వేసేస్తుంది. నో టెంప్టేషన్, నో టెంప్టేషన్. ఇంకొన్ని గంటల్లో మీ అందరినీ నా లాకర్లు వేసేసుకుంటా, అంతవరకు సెలబడండి. టైం అవ్వట్లేదే. ఇట్లా కాదు, ఏదో ఒకటి పని చేయాలా. చూసారా అండి, పనంటే తప్పించుకున్నామన్న రంగమ్మ ఇలా పనులు చెక్క ఎలా చేసేస్తుందో. అవును సువి, రంగమ్మలో చాలా గట్టి మార్పే వచ్చింది. రంగమ్మ రంగమ్మ. అబ్బా అబ్బా ఆకలి. సాయంత్రం వరకు ఉండవు అనుకున్నా, బానే ఉన్నా రంగమ్మ. మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. ఏంటో చెప్పండి అమ్మా. నీ ఉపవాసం అయిపోయింది, ఇప్పుడు నువ్వు తినేయచ్చు. అవునా అమ్మగారు, అయితే అన్నం పెట్టుకొచ్చుకుంటా. రంగమ్మ అలా ఏది పడితే అది తినేయకూడదే. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటమ్మా? ఈ ఫ్రూట్స్ తోనే నువ్వు ఉపవాసం వదలాలి. సర్లే ఏదో ఒకటి. ఏంటే ఏమై చేసావు? ప్లేట్ లో ఉన్నటువన్నీ ఏమైపోయాయి? లాకర్లో వేసేసాము గారు. ఏంటి, నేను ఒక పీస్ తినే లోపు ఇన్ని ఖాళీ చేసేసావా? ఇదేదో వరల్డ్ బ్యాంక్ అన్న పెద్ద లాకర్ లా ఉంది కదే. అలా పొగడకుండా అమ్మగారు, నాకు సిగ్గు వస్తుంది. నీ సిగ్గు తగలయ్యా. ఇంత తిన్నాక సమ్మగా బలి నిద్ర పడుతుంది అమ్మగారు. పడుకోవే పడుకో. ఉదయం నుంచి నువ్వు ఉన్న ఉపవాసం నీ కోరికలన్నీ గోవిందా. అబ్బే, నేనెందుకు పడుకుంటా? ఈ ప్రపంచం అంతా పడుకున్నా నాకు కంటి రెప్ప కూడా మూయను అమ్మగారు. చూస్తా. ఏదైనా మంచి దైవం సినిమా పెట్టండి అమ్మగారు, కాసేపు కాలక్షేపం అవుతుంది. వదిలేండి అమ్మగారు, ఏదైనా మంచి దేవుని పాటలు పెట్టండి, శివుడిని స్మరించుకుందాం. వామ్మో, అస్సలు నిద్రపోకూడదు. రంగమ్మ జాగరణం అయిపోయింది, వెళ్ళి పడుకో. ఏంటి రంగమ్మ ఇంకా రాలేదు? నా కోరిక ఇంకా నెరవేరనే లేదు. అసలు రంగమ్మ కోరిక ఏమై ఉంటుందో కమెంట్ చేయండి. ఏంటే పొద్దున్నే మొహం అలా పెట్టుకొని ఉన్నావు? మీరే కదా అమ్మగారు ఉపవాసం జాగరం చేసి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నారు, కానీ తీరా లేచి చూస్తే ఏ కోరికలు నెరవేరలేదు. నాకు అనుకున్నవన్నీ వెంటనే అయిపోతే ఇక నాకు ఆ భగవంతుడికి తేడా ఏముంది? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఎప్పుడేం జరగాలో అప్పుడే అన్ని జరుగుతాయి. అయినా మొత్తానికి బానే అన్ని పూర్తి చేస్తారు రంగమ్మ. థ్యాంక్స్ అమ్మగారు. అవును, ఇంతకేం కోరుకున్నావే? అది
అది చెప్పు రంగమ్మ. చిన్న కోరికనే అమ్మగారు. పర్లేదు చెప్పు రంగమ్మ. చెప్పేస్తే కోరుకున్నది అవ్వదేమో అమ్మగారు. అవన్నీ మూఢనమ్మకాలు గాని చెప్పు, నువ్వు ఏం కోరుకున్నావు? అది ఈ షాప్ కి నేను ఓనర్ అయ్యి ఆ కుర్చీలో నేను కూర్చొని మీరు నా పనావిడ అవ్వాలని కోరుకున్నాం గారు. ఫోన్లో పాప మన పనిలో పెట్టుకుంటే షాప్ కుర్చీ కేటారన్నర్ పెడతావే, నేను ఇప్పుడే పనిలో నుంచి పీకేస్తున్నా. అమ్మగారు అమ్మగారు వద్దమ్మ గారు వద్దమ్మ గారు. అయ్యో రంగమ్మ, కురుకురే అతను వస్తాడు, నేను బిల్ మర్చిపోయా, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంటికి వెళ్ళి తీసుకురా. సరే అమ్మగారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇంట్లో టీ చేయకు, నీ వల్ల నల్లగా అయిపోతున్నాను. అయినా వినవా నా మాట అసలు? కొట్లాట జరుగుతున్నట్టుంది. నాకు అలవాటు, నేను చేస్తా. అబ్బా, నా అందరికన్నా నీకు టీ ఎక్కువ. నేనేమన్నా ఇప్పుడు అలా అన్నానా? టీ ఎక్కువనా? నాకు తెలిసే, నా అందం కన్నా నీకు టీ ఎక్కువే. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇదంతా కాదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏ ఏ ఏ, ఆగే, టీ కోసం నన్ను వదిలేసిపోతావా? ఏం జరిగింటుందబ్బా సీను? సినిమా ఉందా, అయిపోయిందా? చూద్దాం. నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తా. వామ్మో, పుట్టింటికి పోతున్నావా చెల్లి? నీ అంగడికి నేను వస్తాగా. వామ్మో, ఓరు నాయనో, అర్జెంట్ వెళ్ళి దాక్కోవాలి రోయ్. జరగండి అమ్మగారు, జరగండి. ఏమైంది అలా దాక్కుంటున్నా? అమ్మగారు ఎవరు వచ్చినా నేను ఉన్నాను చెప్పకండి. ఇదేం చేసి కాలబెట్టిందో. అమ్మా, ఇదేం పద్ధతా? ఏం జరిగిందన్నా? ఇదేమో పద్ధతా అంటున్నా. ఎన్నిసార్లు అడుగుతాడు ఒకటే డైలాగు. చెప్పండి అన్నా, ఏం జరిగిందో. ఇది ఇక్కడ దాకుందా, దీని కథ చేస్తాను. లేనని చెప్పండి, లేనని చెప్పండి. ఏం లేదమ్మా, మీ పని మనిషి నా దగ్గర 10,000 అప్పు తీసుకుంది, 3 నెలల నుంచి సతాయిస్తుంది. రంగమ్మ బాకీ తీసుకుందా? ఏంది? నేను నీ దగ్గర బాకీ తీసుకున్నానా? నువ్వెప్పుడు ఇచ్చావు, నేను ఎప్పుడు తీసుకున్నా? అసలు ఎవరు నువ్వు? నాకు తెలియదు కదా. నేను మా అమ్మి కుట్లాడుతుంటే మధ్యలో పుల్లేసిపోతివే. ఏ పుల్లేసా? సరే నా పుల్ల నాకు ఇచ్చి వెళ్ళు. ఏంటి పుల్లు ఇచ్చేయాలా? ఏ ఆపండి, ఏం జరిగింది రంగమ్మ? నీకు అవసరమా వాళ్ళ మధ్యలో పోవడం? ఊరికే అమ్మగారు, ఎంటర్టైన్మెంట్ కోసం. నీ ఎంటర్టైన్మెంట్ తగలయ్యా, అది తెలియక చేసిందిలే అన్నా. ఆహా, నన్ను బంగారం కన్నా విలువైన నా భార్యను విడదీసింది. నువ్వు నా అమ్మిని తీసుకొచ్చేంత వరకు నేను ఈడే కూర్చుంటా. ఏ ఎక్కడుందో పోయి పిలుచుకొని రాబోయే. ఎంతసేపు కూర్చుంటాడు అమ్మగారు, కూర్చొని గానీ. అక్క ఒక బన్నీ అండి. ఇట్లా 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 బండు కావాలమ్మా? అవునంకిల్. ఇద్దో, ఈ అంగడి బండ్లు ఏం బాలా నా మాట. అగ్గో, ఆడ అంగడి ఉందా, భలే ఉంటాయి. పో 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 పో. సరే సరే అంకుల్. పాప ఆగు ఆగు ఆగు. అయ్యో అంత ఈడవల్లి. బాగైంది, లేకుంటే నా భార్య పంపిస్తావా? అక్క నాకు నాకు లేదు, నీకు లేదు. పక్క పుష్ప వచ్చింది. పుష్ప పుష్ప. ఊసి పుష్ప ఇక్కడ ఉన్నాడే, రాయే ఇక్కడ రాయే. అయ్యో పోయి పిలుచుకురాపోవే. అందరు కస్టమర్లు వెనక్కిపోతున్నారు, నీ వల్ల షాప్ మూత పడేలా ఉంది. పో, ఏం చేస్తున్నావు? పోతాలే అమ్మగారు. ఏంటన్నా మీ అమ్మ పేరు? మా అమ్మి పేరా? నాకు సిగ్గేస్తుంది. పుష్ప, పుష్పలత. సరే అక్క, అక్క పుష్పాని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అవునా, సరే అక్క. పుష్పాని ఆడని చూసిండారా? నేను చూసాగా. అవునా, ఎక్కడన్నా? ఇంకెక్కడ టీవీలో చూసే పుష్ప. చూపే బంగారం మాయనే. ఏంది చూపే? నేను అడిగేది ఆ పుష్ప కాదు, అక్కడ ఉన్న గంజగాడి పిల్లం పుష్ప, పుష్పలత. ఛీ, నాకేంటి ఇలా వస్తుంది? గంజా ఈ గేర్లో గంజా అనే వాళ్ళు ఎవరు లేరమ్మా. అవునా? ఓ అంజయ్ ఉంటాడమ్మా. ఆ గంజంజే. అయ్యో అక్కడ పోతుంది చూడమ్మా, తొందర పో, మళ్ళీ పోతుందేమో. అవునా? దొంగ 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 దొంగ. చూడు ఎట్లా వస్తుందో, నేను రాని కూడా అడగల. ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు, అది రంగం అంటే. చాలానే టాలెంట్ ఉంది. నాగెత్తుకొచ్చి ఏడ్చేయాలి. రా పుష్ప, ఎక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళేసి. ఈ అంగడి వాళ్ళకు కూడా ఇద్దాం రా చాక్లెట్స్. అలాగే అక్క. ఏం కావాలి పాపా? ఈ రోజు నా బర్త్డే. అవునా? పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయ్, హ్యాపీ న్యూ ఇయర్ పాపా. బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అనాలి. అదేలేం గారు, మీరు ఇంగ్లీష్ లో అంటున్నా, నేను తెలుగులో అంటున్నా అంతే. చాక్లెట్లు మంచి చాక్లెట్లు వద్దా పాపా? వద్దా ఆంటీ, మా డాడీ మార్ట్ నుంచి తెచ్చాడు చాక్లెట్. మరి చాక్లెట్లు ఇవ్వ నాకు. తీసుకోండి ఆంటీ. మీరు కూడా తీసుకోండి. ఆంటీ మరి డబ్బులు ఇయ్యరా నాకు? చాక్లెట్స్ ఇస్తే డబ్బులు ఇస్తారు కదా బర్త్డేకి. తీసుకో. థ్యాంక్స్ అక్క. అబ్బా నా దగ్గర డబ్బులు లేవే. ఐడియా, ఇక్కడున్న పెద్ద చాక్లెట్ తీసేస్తే సరిపోతుంది. పాపా తీసుకో తీసుకో. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఆంటీ. సరే సరే.
రంగమ్మ ఆ చాక్లెట్ నేనే ఇచ్చాం గారు. ఈ మధ్య నేను ఒక కొత్త మ్యాజిక్ నేర్చుకున్నా, మంత్రజాలమని. మన ఛానల్ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్ టైటిల్ కింద క్లిక్ చేసి చూసేయండి. నేనే ఇచ్చాను గారు. ఈ మధ్య నేను ఒక కొత్త మ్యాజిక్ నేర్చుకున్నా, మంత్రజాలమని. నిజం అమ్మగారు. ఆ పాప చిన్న చాక్లెట్ ఇచ్చిందా, దాన్నే పెద్ద చాక్లెట్ చేసి ఇచ్చా. మీరు 10 రూపాయలు ఇచ్చి చూడండి, దాన్ని 100 రూపాయలు చేసిస్తా. అవునా? 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు చేస్తావా? అవునమ్మ గారు. సరే 100 రూపాయలు తీసుకొని 500 చెయ్యి. ఏబిసిడి బాంబు బుస్క్, ఏబిసిడి డామ్ డామ్ డక్. అమ్మగారు మీకు చాక్లెట్ ఇచ్చింది అమ్మగారు. 500 ఇస్తాను చాక్లెట్ ఇస్తున్నావంటే నా 100 రూపాయలు ఎక్కడా? పైన ముందే మ్యాజిక్ అమ్మగారు, మ్యాజిక్. మీ బ్యాట్ లెక్క నడుస్తుంది, పోయింది 100. ఈసారి 1000 రూపాయలు ఇవ్వండి, 2000 చేసి చూపిస్తా. వద్దులే అమ్మగారు. ఏబిసిడి డామ్ డామ్ చూసుకొని నా డబ్బులు మాయం చేసింది. చెప్తా దీని సంగతి. అక్క రాగిపిండి ఎవరా? రాగి పిండి అంట. ఏడన్నా మ్యాజిక్ చేసి మైదా పిండి ఇచ్చావు. ఇవ్వనులేండి అమ్మగారు. ఎంత కావాలన్నా? ఎంత ఇస్తావు అమ్మా? కేజీ ఇవ్వండి. కేజీ ఏంటికన్నా? చపాతీలు వేసావేమన్నా? సంగటికే కదా. కస్టమర్ అడిగినాను తీయే. నీకేంటికి? సంగటి చేస్తావా, పప్పు చేస్తావా, ముద్ద చేస్తావా? 1 2 3 4 5. ఏందబ్బా షాప్ లో వ్యాపారం తగ్గుతుంది. ఈ రంగమ్మ సరిగ్గా కస్టమర్లని పట్టించుకుంటుందా లేదో. ఉండు, నేను వెళ్ళి మారువేషంలో చూస్తా. ఎవరంగమ్మా ఈ పాప? మా ఆడపడుచు బిడ్డం గారు. అంగట్లో ఎటు కస్టమర్లు రావడం లేదు కదా అమ్మగారు, టైం పాస్ అవుతుందని పిల్లలు ఎత్తుకొచ్చుకున్నా. ఆహా, కస్టమర్లు ఎవరు రావడం లేదా? అయితే నేను పనిలో నుంచి తీసేస్తే మేలేమో. అమ్మగారు 10 years సర్వీస్ ఇక్కడ, ఆ మాత్రం తీసేస్తారా? ఎవడు వీడు మా అంగటి ముందర తిరుగుతున్నాడు? కస్టమర్లు ఎవరు రాలేదే. ఏం రంగమ్మ కస్టమర్లు ఎవరు రావట్లేదు? ఎవరైనా ఉంటే అట్లా పిలిచు, కేకలు వేయిపో. అట్లనే అమ్మగారు. ఎవడో తిరుగుతున్నాడు అమ్మగారు 2-3 సార్లు. పక్క దొంగలా ఉన్నాడు, వాడిని పిలుస్తా ఉండు. ఏమన్నా ఓ అన్నా ఇట్లరా. ఓ కస్టమర్లను పిలుస్తుంది పాపం రంగమ్మ. ఓ కస్టమర్లను పిలుస్తుంది పాపం రంగమ్మ. ముజే నిన్నే రా రా. పట్నానా తిన్నానా తిన్ను. అమ్మగారు హిందీలో మాట్లాడుతున్నాడు, మనకి హిందీ రాదా ఏంటి? ఎండను పడి తిరుగుతున్నావు, కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ అని ఇచ్చేదా? చూసారా అమ్మగారు ఎట్లా డీల్ చేస్తున్నాను? నన్ను ఎక్కడో చూసినట్టుంది. ఎట్లుందనా? నీలేంది టేస్ట్ ఏంది? ఈ తిక్కది ఇట్లేనా మాట్లాడేది కస్టమర్స్ తో? ఎట్లుందన్నా టేస్ట్? మాలూం నహి. నహి మాలూం. రెండు ఒకటేనే. మాలూం నహి అన్నా, నహి మాలూం అన్నా. అలా కాదమ్మ గారు, టేస్ట్ అడుగుతున్నా. నీళ్ళకి టేస్ట్ ఏంటే? ముందు డబ్బులు ఇప్పించుకో. అన్నా 20 రూపాయలు ఇవ్వండి. దీనికి జిలకిస్తా. నా అంతటా నేను పోతా ఆంటీ అన్నారా అని పిలుస్తవి. చల్లని నీళ్ళు తాగమని బాటిల్ ఇస్తవి. నేను చలవేంద్రమేమో అనుకుంటి. లెక్కేంటికి ఇస్తా, ఇచ్చలేదు పో. చలవేంద్రం అయితే చెంబులో ఇస్తా, బాటిల్ ఏంటికి ఇస్తారు? ముందు డబ్బులు. పర్లేదు, రంగమ్మ బానే డీల్ చేస్తుంది. ఇదిగో. అమ్మా రంగమ్మ మజాక. అక్క చిప్స్ లో ఏ బ్రాండ్ బాగుంటది అక్క? అమ్మగారు బ్రాండ్ అండి అమ్మగారు, బ్రాండ్. ఏదో ఒకటి పోవే. ఇది బాగుంటదా అక్క? బాగుంటుందమ్మా, కావాలంటే చెక్ చెయ్యి. సరే అక్క. బాలేదు. ఇది కూడా బాలేదు. ఈ పిల్లేంది బాలేదు అంటూనే తింటూనే ఉంది. డబ్బులు ఇస్తుందా లేదా? పాప డబ్బులు పాప. ఆగక్క. పాప డబ్బులు. ఆగక్క, చెక్ చేస్తున్నా కదా. ఇది పర్లేదక్క. వామ్మో ఏంటి పిల్ల బ్రాండ్ అంటే అన్ని తినేస్తుంది. ఇట్లా కాదు. ఏ పాప ముందు డబ్బులు తీ డబ్బులు తీ ఫస్ట్. మీరు నాకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదు, అందుకే నేను డబ్బులు గిబ్బులు ఏమి అనుకో. పాప ఏంటమ్మగారు రాస్తున్నారు? ఈ నెల నీ జీతంలో కట్టింగ్లే. బ్రాండ్ అంటే అన్ని తినిపోయి పక్క పిల్ల ఎంకొస్తారు అని చెప్తా. అబ్బా బోర్ కొడుతుంది, రిచ్చక్క వీడియోస్ చూద్దాం. ఏమండి అంగడి పోయి యాలక పుట్టలో పొడిదండి. ఏంటి అన్నిటికీ నేనే పోవాలా? నువ్వు పోవచ్చు కదా. నేను పోతే నువ్వేం చేస్తావు? ఓకే కూల్, పోతున్నా. ఏం కావాలన్నా? ఎలా కొనపడమ్మా? ఎలకల మంది మలయ్యే. ఓ ఎలకలకు వేసే పొడా? యాదో అమ్మా ఈ ఎలా కొనపడండి. అదే లేవే ఇపో. సరే అమ్మగారు, ఇదిగో అన్నా. హారిత, ఈసారి నువ్వు అడిగింది పర్ఫెక్ట్ తెచ్చేసా, చూసుకో. తెచ్చారా? ఏంటి ఎలకల పౌడర్ తెమ్మంటే ఎలకల పౌడర్ తెచ్చావు? ఇది వేసి నన్ను వేసిద్దామని? అయ్యో అలా కాదే, నువ్వు అడిగింది ఎలకల పొడి. అదిగో ఎలక పొడి. ఇదిగో ఇది యాలక బుడ్డ, ఇది నేను తెమ్మనింది.
ఇంత సన్నగా ఉంది, ఇది ఎలక బుడ్డనా? రా ఎలక బుడ్డ, వెళ్ళి మీ ఫ్రెండ్స్ని తీసుకొద్దాం. ఏంది బాబు అట్లా పట్టుకొని పోతున్నావు? చూడమ్మా, బాగా చూడు. ఇదేదో చెప్పుకో. ఎలక బుడ్డి. యాలకల బుడ్డ ఏందబ్బా దీనికి పేర్లు? మా ఆవిడేమో యాలకల బుడ్డ అంటది, మీరేమో యాలకల బుడ్డి అంటున్నారు, ఆమెమో యాలకల పొడి అంటుంది. దీనికి ఇన్ని పేర్లా? అదే పేర్లు దీనికి ఉన్నాయి. ఆ కుర్చీని మడత పెట్టి రే మడత పెట్టింది చాలా కానీ చూసుకోపోరా. అంకుల్ పోరా పో. యాడ పడిపోయిందబ్బా ఇది? అది ఇదిగో మావిడ చెప్పింది, ఇది యాలకల బుడ్డల పొడి. ఏదమ్మా ఇక్కడ ఇదిగో జాగ్రత్త. ఇదిగోండి ప్యాకెట్ తీసుకో. అమ్మగారు ఇది యాలకబుడ్డ కాదు అమ్మగారు, ఇది ఏదో వజ్రంలో ఉంది అమ్మగారు. వజ్రం అమ్మగారు. ఏది ఇక్కడదా? వసే ఇది రాయే. ఇక్కడదా తిక్కదాని ఉన్నట్టు. ఎంచేపమ్మా ఇవ్వు. ఇస్తానన్నా. ఎంచేపమ్మా ఇవ్వు. ఇస్తున్నా. ఇదిగో నన్ను యాలకల పొడి. అబ్బాయి వజ్రం అమ్మేసి ఈ అమ్మగారికి పక్కన కాంపిటీషన్ సూపర్ మార్కెట్ పెడతా. అబ్బా వసే అంగడి చూసుకో, ఇప్పుడే వస్తా. ఏందే వసే గిసే అంటున్నావు? అనేదే రెండుసేపు ఉండు. ఈ అంగడిని కొంటా, నేను ఓనర్ అవుతా, నేను పని దాన్ని చేస్తా. అందుకే ఓనర్ లా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏమైంది గాలిగాని సోకిందా ఏంది? సేటు ఓ సేటు, కోటి ఇస్తావా 2 కోట్లు ఇస్తావా? నా దగ్గర మంచి సరుకు ఉంది, నీ కమిషన్ కూడా పాడేస్తాలే. పాడేస్తావా? సరే మంచి సరుకు తెచ్చింది అంటుంది కదా. సరే ఇయ్యండి మేడం. తీసుకో జాగ్రత్త. ఇది వజ్రం. ఎస్సు ఇది రాయి. రాయి తెచ్చి 1 2 కోట్లు అంటావా? పో ఇక్కడ నుంచి. రాయా ఏంటే రాయే పోయే అంటివి? ఏంటికొచ్చావు మళ్ళా? నాకు మెంటల్ వచ్చిందంట అమ్మగారు, అందుకే ఇప్పుడే మెదడుకు ఆపరేషన్ చేసుకుని ఇట్లా అంగడికి వస్తా. మంచి పని చేసింది. ఎవరా డాక్టర్ అమ్మ? దండ వేసి దండం పెట్టాలి. లోపలికి వస్తా. లేట్ ఎందుకు? వచ్చి తగలాడు. ఏం కావాలి నాన్నా? అక్క మిచ్చరి మామూలు మిచ్చరా స్పెషల్ మిచ్చరా? కంపెనీ మిచ్చరి అక్క. మిచ్చర్ల కంపెనీ ఏముంటదిరా? లేదక్క మా కంపెనీ మిచ్చరే కావాలా. ఓహో అట్టాగా, కంపెనీ మిచ్చరా. ఉండు. ఇదిగో అమ్మా, ఇది టచ్ రిచ్ అని కొత్త కంపెనీ. అవునా? సరే ఇవ్వండి అక్క, ట్రై చేస్తాను. అవునా? సరే డబ్బా తీసుకో. ఈ కంపెనీకి డిమాండ్ ఎక్కువ, మళ్ళీ ఆడ దొరక తీసుకో. సరే అక్క, ఖాతా మా అమ్మ దాంట్లో రాసుకో. పోండి. డబ్బా మిక్చర్ తింటామా? ఏం పోయింది. ఒసే టచ్ రిచ్ అనే కంపెనీ ఎప్పుడు పెట్టారే? ఈ మధ్యన ఓపెన్ చేశారులే అమ్మగారు. అవునా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఏవండి టచ్ రిచ్ అనే కొత్త కంపెనీ వచ్చిందంట, నిజమేనా? టచ్ రిచ్చా? ఇదేం కంపెనీయే? అలా అయితే లేదా? ఏవండి రంగమ్మ వేషాలు ఎక్కువైపోతున్నాయి, కొత్త పనామా నంబర్ కి ఫోన్ చేయండి. సరే సువి. నీ మొహం, నేను పనామా నంబర్ చింపేశాగా. రంగమ్మ నేను ఇంటికి వెళ్ళొస్తా, షాప్ చూడు. సరే అమ్మగారు. వెళ్ళిందా? అమ్మగారు లేరు, ఇదే కరెక్ట్ టైం. ఆ కొత్త పనామా నంబర్ చింపేయాలా? ఎడబోయింది అబ్బాయి, దొరికింది, చింపేయాలా. ఎక్కడ పెట్టానో కనపడట్లేదే. అక్క నోట్బుక్ ఏవా? చిన్నదా పెద్దదా? పెద్దదే అక్క. పెద్ద నోట్బుక్ అంటే ఈపో. ఇస్తాను అమ్మగారు. ఎంత అక్క? 45 నాన్న. ఓకే అక్క, స్కానర్ చూపింది, వేస్తా. స్కానరా? నా దగ్గర కూడా ఉంది. ఫోన్ పేనా గూగుల్ పేనా? అక్క. అవునా? అయితే దీనికి వచ్చినాయి చూడక్క. అయిపోయిందిలే అక్క. మంచిది. హే డబ్బులు ఇచ్చాడా పిల్లోడు? ఇచ్చాడు అమ్మగారు, ఫోన్ పే చేశాడు. అవునా? మరి అది మోగలేదే? మోగుతుందిలే అమ్మగారు, ఫోన్ పే దాహం వేసినట్టుంది, నీళ్ళు లాగాక మోగుతుందిలే. దీని ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైపోతుంది. రంగమ్మ 1వ తారీఖు వస్తుంది, బిల్లులన్నీ ఇవ్వు, క్లియర్ చేసేటివి ఉన్నాయి. అలాగే గారు, తీసుకోండి. ఏందబ్బా రంగమ్మ, చాక్లెట్ల బిల్లు మిస్ అయిందే. ఏందా పేపరు? ఏమనపా, వామ్మో బిల్లు నూకేశానే. అయ్యగారు వెతుకుతాను. అయ్యో ఇప్పుడు ఎలా? అయ్యగారు ఆ బిల్లు కనిపించలేదు. అవునా? సర్లే రంగమ్మ. అయ్యగారు ఏమనలే, బతికిపోయా. రంగమ్మ
ఏమక్క నువ్వు ఎప్పుడు రావా ఏంటికి ఇట్లా వచ్చిండవు? గడ్డి ముక్కలు కావాలి రంగమ్మ, అందుకే వచ్చింది. గడ్డి షాప్ లో ఏంటికి ఉంటది అంటే మా అమ్మగారు జుట్టు చూసి గడ్డి అనుకున్నావా నువ్వు? ఇది హెయిర్ స్టైల్. ఏ ఆమె ఏమన్నా అడిగిందా నిన్ను? నీ మనసులో ఉన్నది కక్కేవు కదా. అట్లా కాదమ్మ గారు, మీ జుట్టును చూసి ఆమె గడ్డి అనుకుంటే నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. ఆపండి, గడ్డి అంటే గడ్డి కాదు, ఊరుకునే ఉల్లుల కంటే ఏం కావాలి మళ్ళా? ఆకులమ్మా. తమలపాకులా? కాదుగా. ఏందమ్మా నువ్వు ఒకసారి సరిగ్గా చెప్పు. అసలు నువ్వు బీ పేషెన్స్. అసలు నీకేం కావాలక్క సరిగ్గా చెప్పు. మెంతాకు, గోవాకు, పలకలాకు, నేతాకు, చింతాకు. అబ్బబ్బబ్బా ఇన్ని ఆకులతో ఏం చేస్తావు అక్క? పక్కన ఎంగడ పెడతాడా? మాకు కాంపిటీషన్ అట్లయితే నేను ఏం పో. ఏడో లేదులే రంగమ్మ, పంచను కానీ. ఓ సరే తీసుకో అమ్మా. పంచులు బాగా వేసింది కదా అమ్మగారు? నీకుంది. ఏడు సార్లే. ఈ అంగడికి పోయినసారి వచ్చినప్పుడు వస్తే అన్నాని దీనికి దానికి మండింది. ఇప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. అంటే ఏరా మళ్ళీ వచ్చావు? ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు మూడిందిరా నీకి. మర్యాద రెస్పెక్ట్ అండి. ఓసే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కదే, నీకేమైంది? గొడవ పెట్టుకుంటావా? అంత సరిగ్గా మాట్లాడు. అంటే చెప్పండి. నిమ్మకాయ చికెన్ పకడలకి ఫిండుగా నీకు నిమ్మకాయ ఇస్తా. ఇదిగోండి. అది నిమ్మకాయనా? అవునండి. అలా కాదండి, ఆ రోజు ఫైల్ పైన ఇచ్చినారు కదా. వీడికి ఇంకా గుర్తుందా? అవునండి, ఆ రోజు ఇచ్చాను, ఈ రోజు నిమ్మకాయ ఇచ్చానండి. నిమ్మకాయలేండన్నా అది. అవునా అక్క? నేను అక్కనా? ఎంత అండే? ఈసారి నీకు డబుల్ ఫైన్ రా. ఓసే వాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కదే, మళ్ళీ ఫైన్ ఇంటికి ఇస్తావు. అమ్మగారు డ్రింక్ మాస్టర్ చూడండి, డ్రింకర్లకే ముమ్ము మాదిరి ఉన్నాడు. 10 రూపాయలండి. ఏమైంది అరుస్తున్నావు? అలా కాదండి, ఇది నిమ్మకాయ కాదండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. అన్నా అది నిమ్మకాయ అన్నా. అక్క ఇది నిమ్మకాయ కాదుగా. ఇది ఫైన్ వేసిందే కరెక్ట్. వీడికి కోసుకోనికి రాక ఇట్లా చేస్తున్నట్టున్నాడే. ఇది నిమ్మకాయ అన్న, ఇక్కడదా చూపిస్తావు. వీడికి నోట్లు పిండితే గాని తాగింది దిగదు. ఏసారి వచ్చింది నిమ్మకాయ అండి, తీసుకురా తాగుపోతాడు. ఏం కావాలక్క? ఇంట్లో సరుకులే చాలా ఇబ్బంది అయింది, మాకు డబ్బులు వచ్చేటంటే వచ్చాను ఇచ్చానక్క, అప్పిస్తారా? నో అప్పు నో క్రెడిట్. ఇవ్వండి అక్క, వస్తాను ఇచ్చేస్తాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నో క్రెడిట్ అని? ఓసే నువ్వు ఆగు. ఏమేం కావాలక్క మీకు? బియ్యం, బ్యాళ్ళు, కందిపప్పు, చింతపండు, కారం పొడి, ఉప్పు. మన షాప్ లో పెద్ద అప్పులు ఇవ్వం కదా అమ్మగారు, సన్నవే ఇచ్చేది. కుర్కురేలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలంటే ఇస్తాం. చూడు రంగమ్మ, ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు. సరుకులు పోతే పోయినాయి, మళ్ళీ ఇస్తానంటుంది కదా. సరే అమ్మగారు, కావాలంటే నా జీతంలో కట్ చేసుకుంటాం గారు. అక్క రాక్క ఇస్తా. సరే అక్క. ఎంత జాలిగుండునే నీది, జీతంలో కట్ చేసి ఇమ్మంటున్నావు. వద్దులే, వస్తే ఇప్పించుకొని పెట్టుకో చాలు. మీ గుండకాయ కూడా రెడ్ ఫోర్ట్ అమ్మగారు. రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోట కదనే. అదే అమ్మగారు. ఈ రోజు నా పిల్లలకు కడుపు నిండి అన్నం పెడతా. ఈ రోజు దేవుడు వాళ్ళిద్దరిని సల్లంగా చూడాలి. ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏందబ్బా ఇట్లాంటుంది? ఏం కావాలో చెప్పక్క. ఈ షాప్ అమ్ముతారా? కొంటాను. షాప్ అమ్ముతారంటే నేను కదా పడిపోల్సింది, ఇది పడిపోయింది ఏంటి? నా యాక్టింగ్ కూడా అయితే చేసేస్తున్నా. ఏంటి షాపా? అమ్మగారు ఎంత పెట్టినారు పెట్టుబడి? ఏంటికే? అబ్బా చెప్పండి అమ్మగారు, దానికన్నా డబ్బులు ఇప్పిస్తా. 2 లక్షలు. 4 లక్షలు షాపు. 4 లక్షలా? ఇస్తా గాని ఇప్పటి నుంచి ఈ షాప్ నాది, మీరిద్దరు నా పనోళ్ళు. అమ్మగారు మీరే నా ఓనర్, కొత్త ఓనర్ అంటే నేను ఒప్పుకోను. నేను నమ్మితే కదనే నీకు ఓనర్ మారేది. నేను ఆడ అమ్మనండి. నేను కూడా ఆడ కొన్నానండి, ఊరికే జోక్ చేశా. ఇంతకేం కావాలి నీకు? ఊరికే అట్లా మాట్లాడదామని వచ్చిన. ఏం వంట చేసినావు రంగమ్మా? కోడిగుడ్ల పాయసం చేస్తే తింటావా? కోడిగుడ్ల పాయసమా? అబ్బా వద్దు తల్లి. అమ్మతో పెట్టుకుంటే అట్లుంటది మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం కావాలి బాబు? అక్క ఒక పెరుగు ప్యాకెట్ అక్క. పెరుగు ప్యాకెటా? అక్క 1/4 కేజీ చక్కెర, 1/4 కేజీ టీ పొడి అర్జెంట్ కట్టే అక్క. ఇస్తానమ్మా. ఆంటీ అర్జెంట్ గా పాల ప్యాకెట్ ఇవ్వండి. అక్క ఒక బిస్కెట్ ప్యాకెట్ అక్క. అక్క అర్జెంట్ అక్క. అమ్మగారు ఏంటే?
నాకు పని ఎక్కువైపోయింది అమ్మగారు, నాకు అసిస్టెంట్ కావాలంతే. ఏంటి అసిస్టెంటా? నీకు జీతం మేడమే దండగా అంటే మళ్ళీ నీకు ఒక అసిస్టెంట్. ఇది ఎక్కడ న్యాయం అండి? వీళ్ళకి చేత కాక నన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నారు, నాకు చేత కానప్పుడు నేను అసిస్టెంట్ గా పెట్టుకోకూడదా? మీరే చెప్పండి. ఏం కావాలి పాపా? అల్లం అక్క. ఇస్తాను పాపా. మీకేం కావాలి పాపా? నాకు అదే అక్క. అదేనా? అదంటే ఏంటి? అక్క చెప్పిందే అదే. అదా? అదంటే ఏంది? నువ్వేం చెప్పిండా అక్క? అల్లము. నాకు అదే అదే. ఇద్దరికి అదే అంట. ఇవ్వవే. మీరేమన్నా అమ్మగారు టెన్షన్ తో నేను చచ్చిపోతుంటే. ఏం కావాలో ఒకసారి చెప్పు పాప. అబ్బా అల్ము. అల్మునా? ఇంకోసారి చెప్పు. ఓసే ఆమె చెప్పింది ఇవ్వు. అల్మంటాం గారు, అల్ము. సరే సరేలే వెళ్ళిపో. అలాగే అమ్మగారు, తీసుకో. ఓసే కొంతమందికి కొన్ని అక్షరాలు రావు, వారిని హేళన చేసి అలా నవ్వకూడదు. ఓ అవునా అమ్మగారు, సారీ అమ్మగారు, ఇంకోసారి అలా చేయనులేండి. దయచేసి ఇలా ఎవరిని బాధ పెట్టకండి. అక్క 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 మా ఇంట్లో దూరినారక్క. ఏం దూరినాయన్నా? ఎలుకలు దూరినాయా, దొంగలు దూరినారా? ఎలకైనా బాగుంటుంది, దొంగలైనా బాగుంటక్క. అంతకన్నా డేంజర్ బంధువులు దూరినారక్క. అదిగాక అడిచేది సంతోషం కావాలంట. సంతోషం యా నుంచి తెచ్చిచ్చేదక్క? నువ్వన్నా చెప్పక్క. సంతోషాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? తప్పదు, భరించాలి ఇక భారీ మూల్యం. అబ్బా అంత వద్దక్క, కొంచెం తక్కువ బడ్జెట్లో చూడక్క. ఖర్చు అవుతుందన్నా. సంతోషం ఎలా అమ్ముతావే? అమ్మగారు నేను డీల్ చేస్తాగా, హోల్డెన్. అక్కడ 10 మంది, ఇక్కడ ఒక ఆమె, ఈమె బెటర్. సరే అక్క. అన్నా మా అంగట్లో సంతోషం అమ్మమ్మన్నా. మరి బాధలు కూడా అమ్ముతారమ్మా? మీరు ఉండండి అమ్మగారు, నేను చూసుకుంటా. సరే ఏమైనా చేసుకోపో. అయ్యో మీకేం కావాలి? సంతోషమేగా, నేను అమ్ముతాగా. అక్క ఇదిగో అన్న, బంధువులకి లడ్డూలు ఇవ్వండి, సంతోషపడతారు. అవును, సంతోషంతో వెళ్ళిపోతే. సరే తాక. అమ్మా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. ఫన్నీ కస్టమర్ అమ్మగారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వామ్మో ఈవిడొస్తుందేంటి? రా ఈసారి నీకు ఇస్తా చూడు జలకు. ఏంటి రంగమ్మ, వ్యాపారం ఎలా నడుస్తుంది? ఇప్పటి వరకు బానే నడిచింది, ఇప్పుడే పెట్రోల్ అయిపోతే కొట్టించి మరీ నడిపిస్తున్నా. జోక్ పైసా ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. నా మొహానికి ఏమైంది? దగదగా మెడిసిపోతుంటే చూడు. ఏం కావాలో అడగకుండా కస్టమర్ తో సోదేందే. అడుగుతున్నా అమ్మగారు, ఏం కావాలేంటి? ఒక 2 ప్యాకెట్లు పాములు ఇవ్వు. పాములా? ఏం పాములు? అదే వండుకొని తినే పాములు. తినే పాములా? ఇవి ఎప్పుడు వచ్చాయి అమ్మగారు? చైనాలోనే అనుకున్నా, ఇక్కడ కూడా తింటారా? అదే పొడుగ్గా సేమియాలా ఉంటాయే అవి. న్యూడిల్స్ అనుకుంటారంగమ్మా. అవే పాముల్లా ఉంటాయి, నీడిల్స్. పోస్ని న్యూడిల్స్ కోసం తిప్పలా, చాలు పట్టు. లాస్వి పోయి ఒక పుదీనా కట్ట తీసుకురాపు. కమిషన్. అంగడికి పోయే కూడా నీ కమిషన్ కావాలా? పోయి తాపు. ఏం కావాలి నాన్న చెప్పు. పుదీనా కట్ట ఒకటి. ఇదో దీంట్లో సగం తీసేసుకుందాం. వదిలే అక్క, ముహూర్తం బాలేదు. ముహూర్తమా? అబ్బో తీసుకున్నా అన్న, అడిగితే కదా. వదిలే అక్క, ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మ 10 రూపాయలకి పుదీనా. ఏంది 10 రూపాయలకి ఇంత కొంచెం ఇచ్చిందా పుదీనా? పద నేను వస్తా షాప్ కి. ఏమక్క ఇంత కొంచెం ఇచ్చినావు పుదీనా? ఈ పుదీనా ఈ పిల్ల ఎప్పుడు విక్కుంది? ఈ పిల్ల పుదీనా తీసుకొని వాపస్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా అమ్మగారు. అవునక్క. అవునా అమ్మా, ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉందే నీకు? పద. చూసారా అమ్మగారు, ఇంత చిన్న పిల్లలకు ఎన్నెన్ని తెలివితేటలో ఇట్లాంటి అలవాట్లు కూడా నేర్చేసుకుంటున్నారు. అవును రంగమ్మ, అది చాలా తప్పు. హరిత హరిత ఏం హరిత అలా ఉన్నావు? నా మీద కోపం పోలేదు ఇంకా? నిన్ను కూల్ చేయడానికి ఏం చేయాలో చెప్పు. తల పగిలిపోతుంది, వెళ్ళి 3 రోజెస్ పట్టుకురా. అంతేగా, ఇటు పోయి అట్లా వస్తా. అక్క ఏమో ఎట్లున్నావు? మంచిగా ఉన్నా అన్న, ఏం కావాలో చెప్పు. నా పిల్ల నా మీద చాలా కోపంగా ఉందక్క. ఏం కావాలని అడిగితే 3 రోజెస్ తెమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. అన్నా 3 రోజెస్ తీసుకోండి. అవును చాలా కోపంగా ఉందంటున్నావు కదా, 3 రోజెస్ ఏం సరిపోతాయి, ఈ 1/2 కిలో తీసుకొని వెళ్ళండి. మంచిదమ్మా, సరే సరే థ్యాంక్స్ అమ్మా. హరిత చూసావా, నువ్వు అడిగిన 3 రోజెస్ నీకోసం 30 రోజెస్ తీసుకొచ్చాను. ఏమైంది అలా చూస్తున్నావు? తల పగిలిపోతుంది, టీ తాగుదామని 3 రోజెస్ టీ పొడి ప్యాకెట్ తెమ్మంటే 3 రోజా పూలు తెచ్చిస్తావా నిన్ను? ప్లీజ్ వద్దరుతా. ఏం కావాలన్నా? చెక్క పీసు. ఏంది చెక్క పీసా? ఇది నేను ఆడ వినలేదే, మీరు విన్నారా అమ్మగారు? సరిగ్గా అడిగే పిల్లోడు. ఇంకోసారి చెప్పనా అన్న? చెక్క పీసు. వామ్మో ఇదేదో తేడాగుందే. ఏహే ఆపు, ఏం కాలో సరిగ్గా చెప్పు నాన్న. మరేమో
స్కూల్లో బోర్డు మీద గీకుతారే చెక్క పీసు, అది కావాలా? ఓ చాక్ పీసా? అదే అదే పట్టు. ఆ మాత్రం తెలీదా ఏంటి? నేను ఇచ్చేలోపు మీరు ఇచ్చేశారు. అట్లా చెప్పుకొని బతకాల్సిందేలే. హాయిగారు వస్తున్నారండి. సువి ఏంటండి? ఈరోజు సీనన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, పిలిచారు. ఓహో, మరి వెళ్తున్నారా అండి? చూడాలి. సరే అండి. రంగమ్మ, ఏదో ఒకటి చేసి వ్యాపారం జోరుగా ముందుకు తీసుకెళ్తే ఈ నెల నీ జీతం పెంచి బోనస్ కూడా ఇస్తాను. ఆహా, పొద్దున్నే ఎంత కమ్మటి మాట చెప్పారు గారు. మీరు ఆ మాట మీదనే ఉండండి, వ్యాపారం సంగతి నేను చూసుకుంటా. ఏం చేయాలబ్బా, ఎలా చేయాలి? రంగమ్మ, వ్యాపారం పెంచమంటే అటు ఇటు తిరుగుతావేంటే? ఉండండి అమ్మగారు, ఐడియా కోసం ఆలోచిస్తున్నా. ఇలా తిరుగుతూ ఆలోచిస్తే మంచి మంచి ఐడియాలు వస్తాయి. సినిమాలో చూడట్లేదా? మరి వచ్చిందా? ఆయాసం వచ్చింది. ఒక కూల్ డ్రింక్ తీసుకుంటాం గారు, అప్పుడు ఐడియా ఇట్టే వచ్చేస్తుంది. నువ్వు నీ వేషాలు పోయి తీసుకొని చావు. అమ్మగారు, మన వ్యాపారం రాకెట్ దూసుకుపోయి సూపర్ ఐడియా వచ్చింది అమ్మగారు. ముందు ఆ ఐడియా ఏంటో చెప్పు. అది రాకెట్ లో పైకి వెళ్తుందో తుసు మన కింద ఉంటుంది. నేను చెప్తా. అది ఉండు రంగమ్మ, ఐడియా ఏంటి కమెంట్ చేయండి. ఐడియా ఏంటో చెప్పవే. అది వచ్చేది ఎలాగో వేసవకాలం కాబట్టి ఎండలు బాగా మండిపోతాయి. పెద్దసి అందరికి ఫ్రీగా కూల్ డ్రింక్ ఇస్తావా ఏంటి? క్రియేషన్ ఐడియాలు చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అమ్మగారు. అది క్రియేటివ్. ఏదో ఒకటి వినండి. ఫస్ట్ మన అంగడికి వచ్చుకునేంత ఓపిక ఎవరికి ఉండదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి ఎవరికేం కావాలో సర్కుల్ లిస్ట్ పంపమని చెప్పి వాళ్ళకి డోర్ డెలివరీ చేద్దాం అమ్మగారు. ఐడియా బాగుంది, కానీ ఇంటింటికి నువ్వు వెళ్ళి ఇస్తావా? దానికి డబ్బులు నేను ఇవ్వను, ముందే చెప్తున్నా. డోర్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి డెలివరీ ట్యాక్స్, రంగమ్మ ట్యాక్స్ అన్ని వేసి నేను తీసుకుంటాను అమ్మగారు. సరే, అంతా నువ్వు చెప్పినట్టే జరిగితే నీ జీతం పెంచే పూచి నాది. చూస్తున్నాను అమ్మగారు, మన వ్యాపారాన్ని అమ్మానికి పోటీగా తీసుకెళ్తాను. ఇంకెందుకు లేట్, మరి మొదలెట్టు. అలాగే అమ్మగారు. అమ్మయ్య, ఇప్పుడు అందరూ యాడ్ అయిపోయారు. ఇప్పుడు వాయిస్ మెసేజ్ పంపిద్దాం. కస్టమర్లకి ఈ రంగం ఒక ముఖ్య గమనిక. ఈ బగబగా మండే ఎండల్లో మీరు మా అంగడికి వచ్చి కొనే పని లేకుండా మేమే మీ సరుకులు మీ ఇంటి వద్దకు డెలివరీ చేయబోతున్నాం. మీరు చేయాల్సిందంతా మీకు కావాల్సిన సరుకుల లిస్టు ఈ గ్రూప్ లో పెట్టడమే. వాట్సాప్ గ్రూప్ లో ఆర్డర్ పెట్టండి, సరుకులు డోర్ డెలివరీ పొందండి. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఇప్పుడు చూడండి అమ్మగారు, ఆర్డర్లు ఎలా తన్నుకుంటూ వచ్చేస్తాయో. అవునా? ఇదే ఏదో వాయిస్ మెసేజ్ పెట్టింది రంగమ్మ. ఏం చెప్తుంది రంగమ్మ? బాగుంది ఏదో. ఆర్డర్లు తన్నుకుంటూ వచ్చేస్తాయి, వ్యాపారాన్ని అమ్మానికి పోటీగా తీసుకెళ్తా అన్నావు కదా రంగమ్మ. ఏమో అమ్మగారు, నా జీతం పెంచడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. ఏం చేస్తాం, నేను వెళ్ళి షాప్ క్లీన్ చేస్తా. వెంటనే ఆర్డర్ పెట్టాలా. పేస్ట్ మైదా కేజీ, ఉప్మా రవ్వ, బ్రష్, చక్కెర కేజీ, మైదా, టీ పొడి పావు కేజీ, సేమ్యాలు, పల్లీలు, రసం పొడి. ఆర్డర్ వచ్చింది రంగమ్మ. అవునా అమ్మగారు? అమ్మయ్య, ఓ పని అయిపోయింది. రంగమ్మ, ఆర్డర్ వచ్చింది, కవర్ తీసుకో, ప్యాక్ చేద్దు. అలాగే అమ్మగారు. పోయేసాను అమ్మగారు. పోయిరా రంగమ్మ. అక్క, ఇదిగో మా అమ్మకి. సరే అక్క. వామ్మో, ఇప్పుడు 3వ ఫ్లోర్ ఎక్కాలనా? అమ్మా, అయ్యా, అమ్మా, ఇంకా చాలా డెలివరీలు ఉన్నాయి. అమ్మా, ఓమా, ఇగో మమ్మీ సరుకులు అన్ని తెచ్చినావు? తెచ్చినానక్క. సరే అమ్మా, తీసుకురంగమ్మ. అమ్మా, ఈ డెలివరీలు నా షాప్కి వచ్చాయి కదరా నాయన. ఇదిగోమ్మా మీ సరుకులు. అగో ఒక రాళ్ళు సరుకులు వచ్చినాయి, సరుకులు తీసుకోమ్మా. సరే అక్క. అమ్మగారు, ఇదిగోండి. కూర్చుందిరా. అక్క, ఎవరు? సరుకులక్క. అన్ని వచ్చాయా? అన్నీ వచ్చినాయక్క. సరే, పోయేసాక. మంచిదమ్మా. అమ్మో, ఎన్ని డబ్బులు! రంగమ్మ బానే చేసింది బిజినెస్. అమ్మా, అయ్యా, నీ వల్ల వ్యాపారం బాగా పెరిగింది రంగమ్మ. ఇదిగో నీ జీతం, అలాగే బోనస్. రంగమ్మ. అయ్యో బాబోయ్, ఈ డోర్ డెలివరీ నా వల్ల కాదమ్మ గారు.
ఒళ్ళంతా హూనం అయిపోయింది. వేరేది ఏదైనా ఐడియా ఉంటే ఆలోచిద్దాం. సర్లే రంగమ్మ, నీ కష్టం నాకు తెలిసింది. నువ్వు చెప్పినట్టు చేద్దాం. సరే అమ్మగారు, నా జీతం అలాగే బోనస్ ఇస్తే నేను వెళ్తాను. ఇంకెక్కడ నీ జీతం బోనస్? నువ్వు నీరసంతో పడిపోతే నీ హాస్పిటల్ సిలిండర్లకి డబ్బంతా అయిపోయింది. మొత్తం అయిపోయిందా? ఓరి దేవుడా, నా ఐడియా నా జీతంకి టెండర్ పెట్టింది కదరా. రా బాబు, బోని బేరం ఏం కావాలి చెప్పు. ఒక నీళ్ళ మంది ఇవ్వండి. ఓరిని, నా చీర కొంగంత లేవు, నీకు మందు మళ్ళీ నీళ్లు కూడా కావాలన్నారా? కావాలి. ఏరా, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నా? మా అమ్మమ్మ లాగా కనిపిస్తున్నా. నన్నే అమ్మమ్మ అంటావురా? ఇప్పుడు చెప్పరా, నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? అమ్మమ్మ లాగే కనిపిస్తున్నా. మళ్ళీ అమ్మమ్మ అంటావు, పైగా నీకు మందు కావాలా? పోయి మీ అమ్మని తీసుకురాపరా, నీ సంగతి చెప్తా. ఏంటి రంగమ్మ, మా వాడు షాప్కి వస్తే కొట్టినావంట, ఎందుకు? రామ్మా, ఇంతున్నాడు నీ కొడుకు ఏం అడిగినాడో నీకు తెలుసా? నీళ్ళ మందు ఉజ్జాల బాటిల్ అడిగితే కొడతావా? మీ ఓనర్ చెప్పి నేను పనిలో నుంచి తీసేపిస్తా, ఉండు. రాను. ఉండనమ్మా, ఉండనమ్మా. అమ్మా అమ్మా, అంత పని చేయకండమ్మా. అమ్మా అమ్మా, ఆగండమ్మా, ఆగండమ్మా. ఆంటీ, ఏం కావాలి నాన్న? స్ప్రే ఉందా ఆంటీ? ఏం స్ప్రే నాన్న? బర్త్డే రా పొద్దు సుయ్యని కొట్టుకుంటారే అది. అమ్మగారు, బర్త్డే రోజు సుయ్యి అని కొట్టుకుంటారే, ఆ స్ప్రే అంటే ఉందా? అయినా స్ప్రే మన దగ్గర ఎందుకుంటది? బేకరీలో ఉంటది. ఓ, మీరు ఉరుకునే ఉండండి అమ్మగారు, నేను ఏదోటి ఇచ్చి పంపిస్తాలే. అది బొద్దింకలు కొట్టేదే. అవునా అమ్మగారు? ఏం కాదు అమ్మగారు, ఇదిగో. ఇది కాదంటీ. అమ్మో, ఇప్పుడు తెలిసిపోయినట్టుంది. అట్లా కాదు నాన్న, ఇది కొత్త టైప్ స్ప్రే, కావాలంటే చూడు. వద్దే. అమ్మో, ఇదేమో నాకు భయం వేస్తుంది. వద్దంటే ఇది తినదు. రంగమ్మ, రంగమ్మ, అయ్యో ఇది లేట్లేదే. రంగమ్మ, రంగమ్మ, అయ్యో బయట ఎవరైనా ఉన్నారా? పాపా, అక్కడ వచ్చి కొంచెం రంగమ్మని లేపుతావా? సరే పద అక్క. రంగమ్మ, రంగమ్మ, అయ్యో లేవట్లేదే. ఇట్లా కాదు అక్క. పిన్నిస్ ఉందా? ఉంది. వామ్మో, ఈ పిల్ల నాకన్నా తెలివైంది దానిలాగుంది. అది నాతో పెట్టుకుంటావా? ఆంటీ, ఆంటీ, ఏం కావాలి బాబు? ఆంటీ నేను స్కూల్లో అందరూ ఉన్నావు అంటున్నారు. అయ్యో అవునా? వెంటనే హైట్ అయ్యాక ఏం తినాలి? హైట్ అయ్యాక ఉండు చెప్తా. ఇద్దో ఈ పుల్లైస్ తిను, పుల్లలాగా పొడుగుగా పెరుగుతావు. ఐసా? ఇది నేను ఏడ వినలేదే. ఇప్పుడు వింటున్నావు కదరా, ఇది ఏమైస్ అనుకున్నావు? రంగమ్మ స్పెషల్ ఐస్. అవునా ఆంటీ? ఇవ్వండి. తీసుకోరా. చూసారా అమ్మగారు, ఎట్లెట్లా డీల్ చేశానో? మీకు ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే బరువు అయిపోయింది. ఏం పట్టించుకోలే, నిన్ను డైలీ పూజ చేసి టెంకాయ ఏమైనా కొట్టాలా? అట్లా కాదమ్మగారు, జీతం కొంచెం పెంచండి. చూద్దాంలే. ఏం కావాలమ్మా? అక్క, డాన్స్ బాగా చేయడానికి ఏదైనా మార్చుందా? డాన్స్ చేయడానికి మాత్రం కావాలా? యా అక్క, యా. డాన్స్ చేసేకి మాత్రం రావమ్మా. దగ్గొస్తే మాత్రం, దుబ్బొస్తే మాత్రం, జ్వరం వస్తే మాత్రం డాన్స్ చేయడానికి మాత్రం లేదా అక్క? ఓహో అట్నా. ఒక్క మాత్రం 100 రూపాయలమ్మా. ఎంతైనా పర్వాలేదక్క, నేను డాన్స్ బాగా చేయాలి. నోరుతేరమ్మా, నోరుతేరు. ఇదిగోండి అక్క. మంచిదమ్మా. అక్క, వీళ్ళకు కూడా డాన్స్ మాత్రం ఇవ్వు. మొత్తం 300 అవుతాయి. ఓకే ఆనమ్మా, ఆను. అబ్బో, బాగానే పని చేస్తున్నట్టుంది మాత్రం. నువ్వు ఆనమ్మా, నువ్వు తల్లి ఆను. అమ్మయ్య, ఈరోజు నా తెలివితేటలతో 400 సంపాదించేసా. మంచి బకరాలే దొరికారు. రంగమ్మ, ఇంతమంది కస్టమర్లు వచ్చిందా? ఎంత బిజినెస్ అయింది? 5 రూపాయలు అమ్మగారు. ఒక్క 5 రూపాయలకి ఇంత హంగమ్మ చేసినారా? అక్క కురుకురే అక్క. ఇదిగో నాన్న డబ్బులు. ఇదిగో అక్క. అమ్మగారు, మళ్ళీ కొత్త నోట్లు వచ్చాయే.
మళ్ళా కొత్త నోట్లా ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడే చూస్తారా, చూడండి. అయ్ ఈ అక్కని బానే బుడ్డి కొట్టించాను. ఓవరాక్షన్. అమ్మా ఓ పాల ప్యాకెట్ ఇయ్యి. పాల ప్యాకెట్ ఇదిగో అన్న. ఇదిగో అమ్మా. ఇదిగో అన్న. 20, 50. ఏంటబ్బా 70 ఇచ్చి పేపర్ నోట్ ఇచ్చింది ఏంటి? చూడు, కొత్త నోటు ఫస్ట్ వచ్చింది నాకే, మళ్ళా నీకే ఇచ్చా, పండా వేసుకో. కొత్త నోటా? చెత్త నోట్. ఏమిచ్చావే? అది తీసుకో. అలాగే అమ్మగారు, తీసుకోండి. ఏ నీకు పేపర్ కి నోట్ కి తేడా తెలీదా? ఓ అంటే ఆ పిల్లోడు నన్ను బోల్టా కొట్టించాడా? అయ్యో ఏమో ఎప్పటి నుంచి చేస్తావు ఈ దొంగ బిజినెస్? పోలీస్ ఫోన్ చేస్తున్నా ఉండు. దీనికి తిక్క కుదరాలి. చేయండి అన్నా చేయండి. మీకు ఎన్నోసార్లు బెనిఫిట్స్ తెప్పించా కదండి అమ్మగారు, నన్ను కాపాడండి. అన్నా మా రంగమ్మకి కొంచెం మైండ్ లూజు. ఇవ్వమ్మా. ఓ పిచ్చిదా ఫోన్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమ్మా పండ్ల పడిందే? ఇదేమన్నా మీ కాలమా? మా కాలం పెద్దమ్మా, అప్పట్లో అయితే ఉండేవి. పల్లపొడ అంటే ఏంటి రంగమ్మా? పల్లపొడి అంటే తెల్లగా ఉంటుంది, సున్న మాదిరిగా. ఇలా చేతిలోకి వేసుకొని ఇలా వేలుతో రుద్దేవాళ్ళు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు అన్ని పేస్ట్లు వచ్చేసాయి కదా అమ్మగారు. ఈ పేస్ట్లకు బదులుగా అప్పట్లో ఆ పల్లపొడి వాడేవాళ్ళు అమ్మగారు. ఓహో ఏమమ్మా పడిందే లేదా? లేదు పెద్దమ్మా, ఇప్పుడు అన్ని పేస్ట్లు వచ్చేసాయిగా. పేస్టా? అదే ఎలా ఉంటుంది? నేను చూపిస్తాగా. ఇదిగో ఇది తీసుకొని ఇలా మూతి తీసి ఇలా ఏందమ్మా ఇది ఇట్లుంది? అయ్యో అమ్మగారి పైన పడిపోయింది. ఏం పర్లేదు, నేను మేకప్ చేస్తాగా. మనం మామూలుగా ఇంట్లో పూసుకుంటామే, పారంలో అంతే అనుకోండి. ఏమేం సువి? మేకప్ అయ్యారు, మేకప్. ఇప్పుడు అమ్మగారు బ్యూటీ పార్లర్ పోయి వచ్చిన 2000 కూడా ఖర్చు అయింది. ఏం సువి, షాప్ చూసుకోమంటే బ్యూటీ పార్లర్ కి తిరుగుతున్నావా? ఇప్పుడు 2000 ఖర్చు చేస్తావా? రేపు చిట్టి డబ్బులు కట్టాలని తెలిసి కూడా రంగమ్మ నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను ఇరికిస్తావా? చూసారా గారు, నేను మీకు చెప్పేశానని నన్ను అరుస్తున్నారు అమ్మగారు. నువ్వు ఇంటికి రాసు, నీ పని చెప్తాను. మా ఇద్దరి మధ్య అబద్ధాలు చెప్పి గొడవ పెడతావా? ఈ రోజు గ్యారంటీగా నిన్ను పనిలో నుంచి తీసేస్తా. అమ్మగారు జోక్ చేశాను అమ్మగారు, కానీ అయ్యగారు నిజంగానే సీరియస్ గా తీసుకున్నారు. ప్లీజ్ అమ్మగారు నన్ను క్షమించండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. భయందాక అంత తెల్లగా అయిపోయినావు. అబ్బాయి మేకప్ అక్క అది? అదా అల్కా పుల్కానే కొత్త బ్రాండు. ఏందక్క అల్కా పుల్కానా? ఇదేదో బాగుంది, నాకు ఒక 10 ప్యాక్ చేయక్క. చూసారా అమ్మగారు ఎట్లా డీల్ చేశాను? ఇప్పుడైనా క్షమించండి. దీన్ని తీసేస్తే అంగడి పడిపోతుందో ఏమో. అమ్మగారు ఏందే, ఎందుకు అట్లా అరుస్తున్నావు? మీరు అది తుడ్చకండి అమ్మగారు, వ్యాపారము. ఇది దీని ఓవరాక్షన్. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. అమ్మగారు వస్తున్నారు. దేవుడా అమ్మగారిని చల్లగా చూడు స్వామి, చూడు స్వామి. అబ్బో ఏంది పూజ చేస్తుంది? ఎప్పుడూ లేంది. మా అమ్మగారి ఆరోగ్యం బాగా చూడు స్వామి, బాగా చూడు. అబ్బా ఏంద్రంగమ్మా, ఎప్పుడూ లేంది ఇదంతా. 1వ తారీఖు కదా అమ్మగారు. 1వ తారీఖు నీకు స్పెషల్ అనుకుంటా. అంతే కదా అమ్మగారు, ఎంతైనా జీతం ఇచ్చే టైం కదా, బోనసులతో కల్పించేయండి. బోనస్లా? ఇదిగో నీ జీతం. కటింగ్లంతా పోయి 116 రూపాయలు మిగిలింది. ఏందమ్మగారు ఈసారి కూడా? అవును అంతే.